अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుశ్రామః. నిన్న పాఠంలో మనము సత్వపురుష యోర్ అత్యంత అసంకీర్ణయోః ప్రత్యయా విశేషో భోగః పరార్థత్వాత్ స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానం అని చెప్పుకున్నాము. ఈ సత్వ పురుషుడు అంటే జీవాత్మ బుద్ధి సత్వం అనేది రెండు అత్యంత భిన్నంగా ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని ఒకటిగా ఏకీభావంగా ఏకాకారంగా భావించడాన్నే భోగం అని చెప్పాము. అంటే ఆ భావన ఎప్పుడు ఈ శరీరము ఈ జీవాత్మ రెండు ఒకటని ఎప్పుడైతే భావన ఉంటుందో అప్పుడు భోగం కలుగుతుంది. వీటిని పృథక్గా వేరువేరుగా మనం సంయమం చేసినప్పుడు స్వార్థే సంయమాత్ పురుష జ్ఞానం, అప్పుడు పురుషుని యొక్క జ్ఞానం కలుగుతుంది అని చెప్పి మనం చెప్పుకున్నాము. అలా చేయడం వల్ల ఏం కలుగుతుంది, ఎటువంటి సిద్ధి ఎటువంటి ఐశ్వర్యం వస్తుందంటే తతః ప్రాతిభ శ్రావణ వేదన ఆదర్శ ఆస్వాద వార్త ఇటువంటి సిద్ధులు కలుగుతాయని చెప్పాము. ఇవన్నీ కూడా పంచభూతాలు ఉన్నటువంటి సూక్ష్మభూతాలలో మీద మనం సంయమం చేస్తే ఎటువంటి సిద్ధులు కలుగుతాయి, అటువంటి సిద్ధులు ఇక్కడ మనకు చెప్పారు అన్నమాట. ప్రాతిభాది సిద్ధులు ఏర్పడతాయి, సిద్ధులు ఉత్పన్నమవుతాయి అని చెప్పుకున్నాము. కానీ అందుకే తతః ప్రాతిభ శ్రావణ వేదన ఆదర్శ ఆస్వాద వార్తా జాయంతి సిద్ధులు ఉత్పన్నమవుతాయని చెప్పుకున్నాం. కానీ ఈ సిద్ధులన్నీ కూడా తే సమాధౌ ఉపసర్గాః వ్యుత్థానే సిద్ధయః. ఇవి సమాధి అంటే ఆత్మ పరమాత్మ విషయంలో ఇవన్నీ ఉపసర్గాలు అంటే బాధాకరమైనటువంటి విషయాలు, విఘ్నాలు మనకు ఆటంకాన్ని కలిగిస్తాయి. ఆత్మ పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందడంలో ముక్తిని పొందడంలో ఇవన్నీ బాధాకరంగా ఉంటాయి. అంటే మళ్ళీ ఏదైనా ఆకర్షణకు లోను కావడానికి సంభావన ఉంటుంది. కాబట్టి తే సమాధ ఉపసర్గాః సమాధి అవస్థలు అంటే ఆత్మ పరమాత్మ విషయంలో లక్ష్యం పెట్టుకొని మనం ముందుకెళ్ళేటప్పుడు ఇవన్నీ బాధాకరంగా ఉంటాయి. కానీ మళ్ళీ వ్యుత్థానే సిద్ధయ వ్యుత్థాన అవస్థ సామాన్య దశలో చూపించడం కోసం ప్రదర్శించడం కోసం సిద్ధులు బాగానే ఉంటాయి. కానీ ఆత్మ పరమాత్మ విషయంలో మనకు అవి కొంచెం ఇబ్బంది కలిగిస్తాయని చెప్పి ఇక్కడ చెప్పారు. కాబట్టి సిద్ధులే కానీ లౌకికంగా ఉండాలనుకున్నప్పుడు సాంసారికంగా ఉండాలనుకోండి, ప్రదర్శన చేయించాలనుకోండి, అవి నీకు సిద్ధులు నీకు పనికొస్తాయి. కానీ నీకు ముక్తి లక్ష్యం ఉన్నప్పుడు ఇవి నీకు బాధాకరమైనటువంటి విషయాలని చెప్పి ఇక్కడ చెప్పారు. కాబట్టి తర్వాత ఏం చెప్పారంటే ఇలా చేసిన తర్వాత బంధ కరణ శైథిల్యాత్ ప్రచార సంవేదనాచ చిత్తస్య పర శరీరావేశః. బంధకరణ శైథిల్యాలు అంటే బంధనానికి కారణమైనటువంటి కర్మాశయం ఏదైతే ఉందో ఆ కర్మను నశింపచేయడం వలన అంటే తొలగించుకోవడం వలన, ఇంకా ప్రచార సంవేదనాచ అంటే మనసు యొక్క గతివిధిని తెలుసుకోవడం వలన చిత్తస్య పర శరీరావేశః చిత్తం అనే పర శరీరంలోకి ప్రవేశిస్తుంది అని చెప్పి చెప్పుకున్నా. అంటే పరకాయ ప్రవేశం చేస్తుంది అని చెప్పి ఇక్కడ మనం చూసాము. సో ముఖ్యంగా పరకాయ ప్రవేశం చేయడానికి బంధకరణ శైథిల్యం అనేది ఉండాలంటే మన కర్మాశయం అంటే జన్మ రావడానికి కారణం ఏంటి కర్మాశయం ఉందో ఆ కర్మాశయం నశింపజేసుకోవాలి. ఇంకా మనిషి యొక్క గతి విజ్ఞానం తెలుసుకున్నప్పుడు అంటే హృదయ చిత్త సంవిధిని చెప్పిన హృదయంలో సంయమం చేస్తే చిత్తం యొక్క గతివిధి చిత్తంలో ఎటువంటి సంస్కారం అవన్నీ తెలిసిపోతాయి కదా. అలాగే మనిషి యొక్క విధిని తెలుసుకున్నప్పుడు మనకు పరకాయ ప్రవేశం జరుగుతుంది, పర శరీర ప్రవేశం జరుగుతుంది అని చెప్పి చెప్పుకున్నాము. ఇప్పుడు అదే సందర్భంలో అదే క్రమంలో నెక్స్ట్ సూత్రం చూడండి. ఉదాన జయాత్ జల కంటకాదిషు అసంగ ఉత్క్రాంతిశ్చ. ఇంకా యోగికి ఎటువంటి సిద్ధి కలుగుతుంది, ఇంకా ఎటువంటి యోగి ఎటువంటి సిద్ధులను తెలుసుకోగలుగుతాడు ఆ విషయంలో ఇంకా మనం చూపిస్తున్నా. అంటే వ్యక్తి సంయమం ద్వారా మనకు ప్రారంభంలో చెప్పిన ధాన ధ్యాన సమాధి అని చెప్పి
ధారణ, ధ్యాన, సమాధి అని చెప్పుకున్నాము. అంటే సంయమం ద్వారా వ్యక్తి ఎటువంటి విషయాల్లో సంయమం చేసి ఎటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. కాబట్టి అదే సందర్భంలో ఇక్కడ ఇంకా ఎటువంటి సిద్ధులు, ఎటువంటి ఐశ్వర్యం పొందగలుగుతారు యోగి అభ్యాసం ద్వారా, సంయమం ద్వారా, ధారణ, ధ్యాన, సమాధి ద్వారా అనేది ఇక్కడ మనం ఈ రోజు 39వ సూత్రంలో చూద్దామండి. చూడండి, ఇక్కడ స్లైడ్ మీద కనిపిస్తుంది 39వ సూత్రము. ఉదాన జయాత్ జల పంక కంటకాదిషు అసంగః ఉత్క్రాంతిశ్చ. ఇది సూత్రం మనకు 39. ఇదేమంటుంది? ఉదాన జయాత్ అవి చెప్పు. ఉదానం అంటే చెప్పుకున్నప్పుడు ఉదాన జయాత్ అంటే ఉదాన అనే ప్రాణాన్ని, ఉదానం అంటే ఒక ప్రాణం అండి. మన పంచ ప్రాణాలు, శరీరంలో పంచ ప్రాణాలు ఉన్నాయి కదా, అవి ప్రాణంలో ఒక ఉదాహరణ అనేది ఒక ప్రాణం. ఉదాన జయాత్ ఉదాన్ని సిద్ధింప చేసుకున్న, ఉదాన మీద సిద్ధి కలిగినప్పుడు ఏమవుతుందంట? ఉదాన జయాత్ ఉదాన ప్రాణం సిద్ధించడం వలన జల పంక కంటకాదిషు అంటే జలం అంటే మన జలంలో, నీటిలో, పంక అంటే కీచడి బురదలో, కంటకాదిషు కంటక అంటే ఏదో ముళ్ళులు ఉంటాయి కదా, అడవులలో మనం తిరుగుతూ ఉంటాం, ముళ్ళులు ఉంటాయి, అవి ముళ్ళులు. కంటక అసంగః వాటికి ఆ యోగికి నీటిలో నీరు ముంచలేదు అనమాట. అంటే నీటిలో మునగడు ఆ యోగి, పైన తేలాడుతూ ఉంటాడు. అదేవిధంగా బురదలు కూడా లోపలికి దూసుకెళ్తాం అన్నమాట. కొన్ని బురద ఎక్కువ లోపలికి వెళ్ళిపోతుంటాం కదా, కొన్ని అటువంటి గుంటలు ఉంటాయి, అంటే అటువంటి బురద గుంటలు ఉంటాయన్నమాట. అడవులలో చూస్తూ ఉంటాము, లోపలికి దసుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అటువంటి చోట్ల కూడా యోగి ఆ కీచడు అంటే బురదలు కూడా వెతుక్కోడు. తర్వాత కంటకాదిషు అసంగః, ఇంకా ముళ్ళులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాటిని ఇబ్బంది పెట్టాడు, అంటే కుచ్చుకోమాట. ఆ యోగి ఆ సిద్ధి కలిగినప్పుడు ఆ శరీరానికి ఎటువంటి పీడ కలిగించవు. జలము, నీరు అతన్ని ముంచలేదు, బురదలో ఇరుక్కొని పోడు. తర్వాత కంటకాదిషు అసంక అంటే ముళ్ళులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎటువంటి ఆటంకం కలిగించవు, అంటే వాటికి ఎటువంటి బాధను ఉత్పన్నం చేయమాట. అంటే అసలు యుక్తమే కాదు, సంఘమే కాదు, ఆ ముళ్ళు వచ్చినప్పుడు ఏం చేయమంట. అంటే కంటకాదిషు అసంగ, ఈ మూటితో అసంగయుక్తంగా ఉంటాడు. అంటే వీటితో విడిగా, అంటే దీంతో సంబంధం లేకుండా ఉంటాయి. వీటి వల్ల వచ్చే బాధలు ఏవైతే ఉన్నాయో, కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటితో దూరంగా ఉంటాడు. అంటే సంఘం కావు, అంటే యుక్తం కావు. అంటే ఈ సిద్ధి ఇచ్చినప్పుడు, ఎందుకంటే ఆ నీటిని ముంచలేని, ఆ నీటిలో మునిగినప్పుడు పైన ఉంటాడు కాబట్టి ఎటువంటి కష్టం లేదు. ఆ బుద్ధిలో ఎదుర్కోకుండా పైన ఉన్నాడు కదా, అక్కడ ఏ కష్టం లేదు. ఈ ముళ్ళు ఎటువంటి ఆటంకం కలిగించే పుచ్చుకోవడం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది, సమస్య లేదన్నమాట. అందుకే జల పంక కంటకాదిషు అసంగః అంటే సంఘమే కాలేదు, అంటే ఇక్కడ సంయోగమే కాలేదు, సంయుక్తమే కాలేదు. కాబట్టి ఎటువంటి సమస్య ఆ ఉదాహరణ సిద్ధిని పొందినటువంటి యోగికి అట్లాంటి స్థితి కలుగుతుంది అని చెప్పారు. ఇంకేం కలుగుతుంది? ఉత్క్రాంతిశ్చ, ఇంకా చనిపోయినప్పుడు ఊర్ధ్వగతిని పొందగలుగుతా అంట. ఉత్తమ లోకానికి వెళ్తాడు. మనం అంటుండే కదా, ఇతడు ఈ ఆత్మ ఉత్తమ గతికి పోవాలని చెప్పి మనం కోరుకుంటూ ఉంటామంట. ఉత్క్రాంతిశ్చ అటువంటి ఉదాహరణ సిద్ధి జయించిన వ్యక్తి ఎవరైతే ఉన్నదో అతనికి ఉత్తమ లోకం వస్తుంది, ఉత్తమ గతి కలుగుతుందంట. అందుకే చాలా మంది యోగులు చూస్తుంటాం, వాళ్ళు చనిపోయి ఉందా, నేను ఈ టైంకి చనిపోతా అని, ఈ విధంగా చనిపోతా అని చెప్పిపోతుంటారు. అంటే ఎవరికైతే ఎక్కువ యోగాభ్యాసం ద్వారా అతని శక్తి సామర్థ్యం తెలుసుకొని ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఉత్తమ గతి ఎట్లా ఏ విధంగా వెళ్తుందో మొత్తం చెప్పగలుగుతారు. ఉత్తమ గతి, ఉత్తమ లోకానికి వెళ్ళేది వాళ్ళకి పూర్వానుభూతి కలుగుతుంది అన్నమాట, వాళ్ళు చేసిన కర్మలను బట్టి. అట్లా చాలా మంది అది చెప్పి వెళ్ళిపోతుంటారు అన్నమాట. అంటే వాళ్ళకి ఊర్ధ్వగతి అవుతుంది. అంటే ప్రాణశక్తిని ఊర్ధ్వంలో, అంటే మస్తిష్కంలో బ్రహ్మరంధ్రం ద్వారా లేదా కంటి ద్వారా లేదా నాసికారంధ్రం ద్వారా వెళ్తుంది. అంటే ఊర్ధ్వ భాగంలో ఎవరికైతే ప్రాణం వెళ్ళిపోతుందో వాళ్ళు ఊర్ధ్వగతిలోకి వెళ్ళిపోతారు. అధోభాగం చదివితే ప్రాణం వెళ్ళిపోతుందో వాళ్ళు నరకలోకంలోకి వెళ్ళిపోతారు అని చెప్తూ ఉంటారు, లౌకికంగా కూడా వింటూ ఉంటాం. కాబట్టి ఇతనికి ఈ ఉదాహరణ ప్రాణాన్ని సిద్ధం చేసుకున్నప్పుడు అతనికి ఏం కలుగుతుంది? ఉత్క్రాంతిష్ట, ఉత్తమ గతి కూడా, ఉత్తమ లోకం కూడా కలుగుతుంది అని చెప్పి ఇటువంటి ఐశ్వర్యం ఆ యోగి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. కాబట్టి ఉదాహరణ జల పంక కంటకాదిషు అసంగః, ఇంకా ఉత్క్రాంతిష్ట ఉత్కృష్టమైన ఉంచి గతి అతనికి ప్రాప్తమవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం ఈ సూత్రం ద్వారా. ఇదే విషయాన్ని మహర్షి వ్యాసం అంటున్నారు చూడండి, వ్యాస భాష్యంలో. అసలు ఈ ఉదాహరణ అంటే ఏంటి, ఈ ప్రాణాలు ఏంటి, ఆ ఒక్కొక్క విషయం గురించి. ముఖ్యంగా శరీరంలో 5 ప్రాణాలు ఉంటాయి. ఈ 5 ప్రాణాల కారణంగానే శరీరం మొత్తం సంరక్షణ నడుస్తూ ఉంటున్నారు, గతివిధి నడుస్తూ ఉంటుంది. అవి ఏంటి, ఏ రకంగా పనిచేస్తాయని ఇక్కడ విస్తృతంగా వివరంగా ఇచ్చారు చూడండి. సమస్త ఇంద్రియ వృత్తి ప్రాణాది లక్షణ జీవనం ఏం చెప్పారు ఇక్కడ? సమస్త ఇంద్రియ వృత్తి
ప్రాణాది లక్షణ జీవనం. జీవనం అంటే ఏమిటి అసలుకి? జీవనం అంటే సమస్త ఇంద్రియాలు ఏవైతే పనిచేస్తూ ఉంటాయో, వాటి గతి విధి నడిపిస్తూ ఉంటాయో అదే జీవనం అంట. మా ఇంద్రియాలు పనిచేయ జీవనం కాదు. కాబట్టి సమస్త ఇంద్రియ వృత్తి, మా ఇంద్రియాలు అంటే ప్రాణాది లక్షణం, అంటే ప్రాణం ఉన్నప్పుడు సమస్త ఇంద్రియాలు పని చేస్తా ఉంటాయి. అందుకే ప్రాణాది లక్షణం ఏంటి? సమస్త ఇంద్రియ వృత్తి జీవనం. ఈ ప్రాణంతో యుక్తమై ఈ సమస్త ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మనకు, ఆ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంకా మన చిత్త అహంకారం, ఇవన్నీ కూడా అవి తన వ్యాపారాలు చేస్తున్నాయి. ఏవైతే ఇక్కడ ఉన్నాయో మన శరీరంలో ఈ ఇంద్రియాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వాటి యొక్క వ్యాపారం చేయడాన్ని ఇక్కడ జీవనం అంటాము. అందుకే సమస్త ప్రాణాది లక్షణ సమస్త ఇంద్రియ వృత్తి జీవనం. ప్రాణాదితో యుక్తమైనటువంటి లక్షణంతో కూడుకొని సమస్త ఇంద్రియ అంటే అన్ని ఇంద్రియాలు వ్యాపారం చేయడాన్ని జీవనం అంటాము అని చెప్పాను. కానీ ఆ జీవనం ఎన్ని రకాలు? తస్య క్రియ పంచతయి. ఆ జీవనం యొక్క క్రియ అంటే గతివిధి నడుస్తుందా, అది ఆ గతివిధి ఎన్ని రకాలు? తస్య క్రియ అంటే ఆ వృత్తి యొక్క క్రియ అనేది 5 రకాలంట. ఆ వ్యాపారం 5 రకాలుగా ఉంటుందంట. తస్య క్రియ పంచతయి, 5 రకాలు. ఏంటి 5 రకాలు అవి? ప్రాణో ప్రాణః. మొట్టమొదటి ప్రాణం అంటే ప్రాణః. అది ఎంతవరకు ఉంటుంది అంటే ప్రాణము, అపానము ఇక్కడ ఇచ్చాడు. ప్రాణము, సమానము, అపానము, ఉదానము, వ్యానము. ఇవి 5 ప్రాణాలు. 5 రకాలు ఏంటివి? ప్రాణము, రెండవది సమానము, మూడవది ఉదానము, నాలుగవది అపానము, ఐదవది వ్యానము. ఈ రకంగా 5 ప్రాణాలు ఉంటాయి. ఈ 5 ప్రాణాల గురించి ఈ శరీరంలో ఏ రకంగా పనిచేస్తే ఏది ఎంతవరకు ఉంటుంది ఈ ప్రాణాల గురించి ఇక్కడ చెప్తున్నారు. చూడండి, మూడోది ఇక్కడ అపానంగా ఇచ్చాడు, చూద్దాం. అది 5 రకాలు. దీంట్లో మొట్టమొదటి ప్రాణం. ప్రాణం ముఖ్యమైనది. ఈ ప్రాణము ముఖ్యమని చెప్పి, కానీ ప్రాణం ఎక్కడ ఉంటుంది అది ఆ విషయం చెప్తున్నాడు. ముఖ నాసిక గతి ఆ హృదయ వృత్తి. ముఖ నాసిక గతి ఆ హృదయ వృత్తి అంటే ముఖము నాసిక ద్వారా మొదలుకొని, ముఖం నుండి నాసిక ద్వారా మొదలుకొని ఎంతవరకు ఉంటుంది? ఆ హృదయ వృత్తి. ఆ హృదయ వృత్తి అంటే హృదయ పర్యంతం ఏదైతే హృదయ పర్యంతము ఈ ప్రాణం ఉంటుందంట. ప్రాణం ఎక్కడ ఉంటుంది? ముఖ నాసిక ద్వారా యుక్తమయ్యి హృదయ పర్యంతం ప్రాణశక్తి ఉంటుందంట. మన ప్రాణం ఎక్కడ ఉంటుంది? ఈ భాగంలో ఉంటుంది. ముఖం నుంచి మొదలుకొని నాసిక ద్వారా యుక్తమయ్యి హృదయ పర్యంతం ప్రాణం ఉంటుంది. కానీ ప్రాణం ఎక్కడ ఉంటుంది? ఈ భాగంలో ఉంటుంది చెప్పారు. అందుకే ముఖ నాసిక గతి ఆ హృదయ పర్యంతి. ముఖ నాసిక యొక్క గతి అనేది ముఖము నాసిక యొక్క గతి. ఎందుకంటే ముఖంతో ప్రాణం తీసుకుంటున్నాం, నాసిక ద్వారా ప్రాణవాయుని తీసుకుంటుంటాం. అందుకే ముఖ నాసిక గతి ఆ హృదయ వృత్తి. ముఖ నాసిక గతి ప్రాణశక్తి యొక్క గతి ఎంతవరకు ఉంటుందంట? ఆ హృదయ వృత్తి, హృదయ పర్యంతం ఉంటుంది. తర్వాత ప్రాణం చెప్పాం, ఇది ఇంతవరకు ఉంటుంది చెప్పాం. కానీ సమానం ఎంతవరకు ఉంటుంది? సమానం అంటే ఏమిటి? సమానం చెప్తున్నాట. అంటే ఈ గతి అనేది ప్రాణశక్తి ప్రాణం అని చెప్పాను. మొట్ట ప్రాణం అంటే గతివిధి నడుస్తుంది, ప్రాణశక్తి నడుస్తుంది శరీరంలో. అది ఎంతవరకు ఉంటుందంటే ముఖం నుంచి మొదలుకొని హృదయ పర్యంతం ఉంటుంది, గతివిధి చేస్తుంది అని చెప్పి ఈ ప్రాణ విషయం చెప్పుకున్నాం. సమానం అంటే ఏమిటి? సమానం అంటే నయనాత్ సమానశ్చ ఆ నాభివృత్తి. సమం అంటే సమం నయనాత్ అంటే సమం అంటే మనం తిన్న ఆహారం పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి రక్త మాంసంగా మార్చేసి, రక్తాలుగా మార్చేసి అవన్నీ ఏవి ఎక్కడికి పంపించాలో అక్కడ యథాస్థానం పంపించేస్తాయి. అది సమాన ప్రాణం యొక్క కార్యం, అది సమాన ప్రాణం యొక్క ధర్మం అంట. ఆ సమాన ప్రాణశక్తి యొక్క ధర్మం ఏంటి? ఏం పనిచేస్తుంది? అది ముఖం నుంచి మొదలుకొని నాసికాతో యుక్తమైపోయి హృదయ పర్యంతం ప్రాణశక్తి గతివిధి నడిపిస్తూ ఉంటున్నట్టు. ఎందుకంటే ప్రాణం ఇక్కడే ఉంటుంది. అందుకే ఎవరైనా అయిపోయినా డాక్టర్లు చూస్తున్నారు, హృదయంలో చూస్తుంటారు లేదా అక్కడ నాసిక ద్వారా చూస్తుంటారు ప్రాణం ఉందా లేదా, ఆడుతుందా లేదా, కొట్టుకుంటుందా లేదా చెప్పి. అందుకే ప్రాణశక్తి ఇక్కడ ఈ పని చేస్తూ ఉంటుంది. కానీ సమానం ఏం చేస్తుంటుంది? మనం తిన్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి జీర్ణశీర్ణం అయిపోయిన తర్వాత రసంగా మారిపోయినప్పుడు ఆ రక్తాన్ని అంతా కూడా ఏం చేస్తాయి? అవి ఎక్కడెక్కడ ఏ స్థానంలో పంపించాలో ఆ స్థానంలో పంపించేస్తాయి. మనం తిన్న ఆహారం అంతా ముక్కలు అయిపోయి రసంగా మారిపోయినప్పుడు ఆ రసాన్ని ఎక్కడెక్కడ పంపించాలి, ఏ గతివిధి అయితే నడుస్తుందో, ఏ తత్వం తయారుగా ఉన్నో ఆ తత్వాల దగ్గరికి పంపిస్తాయి. అంటే సమానంగా తీసుకెళ్తాయి. అందుకే సమం అంటే ఏమిటి? సమం నయాత్ అంటే సమానపూర్వకంగా తీసుకెళ్ళడం అన్న నయాత్ సమానశ్చ, ఈ సమానం అని చెప్తాం, సమాన ప్రాణం చెప్తాం. ఇది ఎక్కడి వరకు ఉంటుంది? ఆ నాభివృత్తి. ఎక్కడి వరకు ఉంటుంది? ఆ నాభివృత్తి అంటే మనం ప్రాణశక్తి హృదయం వరకు ఉంది, అది మళ్ళీ హృదయం నుంచి మొదలుకొని నాభి ప్రదేశం వరకు ఈ సమానం ఉంటుందంట. నాభి ప్రదేశం అంటే హృదయ ప్రదేశం నుండి మొదలుకొని నాభి అంటే బొడ్డు ప్రదేశం వరకు ఈ సమాన ప్రాణం ఉంటుంది.
ఇక్కడ నుంచి హృదయ ప్రదేశం నుండి మొదలుకొని నాభి ప్రదేశం వరకు ఏం పని జరుగుతుందంట? మన తిన్న ఆహారం అంతా రసం రక్తంగా మారిపోయి రసంతో ఉన్నప్పుడే అది రసాన్ని ఎక్కడికి పంపించాలో, శరీరంలో ఏ అవయవాలకు పంపించానో, ఏ తంత్రంలో పంపించానో అక్కడికి పంపించేస్తుంది. ఇది ఈ సమాన ప్రాణం యొక్క కార్యం, సమాన కార్యం యొక్క పని అన్నమాట. సో ఇది ఎక్కడి వరకు ఉంటుంది? ఆ నాభివృత్తి అంటే బొడ్డు ప్రదేశం వరకు ఉంటుంది. హృదయ ప్రదేశం నుండి మొదలుకొని బొడ్డు ప్రదేశం వరకు ఉంటుంది. అందుకే సమం నయాత్, సమాన పలుకులను తీసుకెళ్ళడం అన్నా ఏది మన తిన్న ఆహార రసాన్ని, అన్న రసాన్ని సమాన పలుకు తీసుకెళ్ళడం సమానశ్చ అని చెప్పాము, సమాన ప్రాణం అని చెప్పాము. అది ఎక్కడ వరకు ఉంటుంది? ఆ నాభివృత్తి, నాభి పర్యంతం ఉంటుంది, బొడ్డు ప్రదేశం వరకు ఉంటుంది. నెక్స్ట్ అపానం చెప్తున్నాడు. అపాన వాయువు ఎక్కడ ఉంటుంది? అపానం అంటే ఏమిటి? అపనయనాత్ అపానం. ఇది ఎక్కడ ఉంది? ఆ పాద తల వృత్తి, ఆ పాద తల వృత్తి. అపనయనాత్ అపానం. ఇక్కడ అపన అంటే తీసుకెళ్తున్నాం అంట. అపాన వాయువు అంటే చెప్తే మలమూత్రాన్ని మరి అని బహిర్ నిష్కాసం చేస్తుంది కదా, అందుకే అపాన వాయువుని బహిర్ నిష్కాసం చేస్తున్నది అపానం అని చెప్పాం. ఇది ఎక్కడి వరకు ఉంటుంది? ఆ పాద తల వృత్తి అంటే కింద తలు ప్రదేశాల వరకు, అంటే లాస్ట్ చివరి వరకు వచ్చిందంట. ఎక్కడి నుంచి నాభి ప్రదేశం నుండి మొదలుకొని లాస్ట్ పాదాల వరకు ఆ పాద తల వృత్తి అంతవరకు ఇదంతా అపాన ప్రాణం ఉంటుందంట. అపాన ప్రాణం ఉంటుంది. అందుకే అపానమే మలమూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి అపాన కిందికి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి అపనయనాథ్ ఇవన్నీ తొలగించేస్తాయి. ఎక్కడ? అపనయనాథ్ అపానం. ఎక్కడి వరకు? ఆ పాద తల వృత్తి. ఇవన్నీ కూడా కింది భాగం, నాభి ప్రదేశం నుండి మొదలుకొని కింది ప్రదేశం వరకు, లాస్ట్ తలు భాగం వరకు అంటే కాళ్ళ వరకు ఈ అపాన వాయువు ఉంటుంది. అపాన ప్రాణం పనిచేస్తుంది. ఈ అపాన ప్రాణం ఎక్కడ పనిచేస్తుంది? ఈ కింది భాగంలో పనిచేస్తుంది. నాభి ప్రదేశం నుండి మొదలుకొని లాస్ట్ తలువ భాగం వరకు ఈ అపాన వాయువు పనిచేస్తుంది. అంటే అపాన వాయువులు ఏవైతే ఉన్నాయో అవి కింది వైపు నిష్కాసం చేస్తుంది. ఇది అపాన వాయువు చేసేటువంటి కార్యం. నెక్స్ట్ ప్రాణం చెప్పుకున్నాము, తర్వాత సమానం చెప్పుకున్నాము, అపానం చెప్పుకున్నాము. నెక్స్ట్ నాలుగోది చెప్పాడు ఉదానం. ఉదాన ప్రాణం అంటే ఏమిటి? ఉదాన ప్రాణం ఉన్నయనాత్ ఉదానం. ఆ శిరోవృత్తి, ఇది శిరోభాగం వరకు ఉంటుంది, చివరి వరకు ఉంటుంది. ఏం చెప్పారు? ఉన్నయనాత్ ఉదానం. ఉన్నయనాత్ అంటే నాసిక అగ్రభాగం మొదలుకొని పైన శిరోభాగం వరకు, అంటే మనం ముందే ముఖ నాసిక నుంచి మొదలుకొని యుక్తమై హృదయ పర్యంతం ప్రాణం ఉందని చెప్పారు కదా, అది అక్కడి నుంచి మొదలుకొని అంటే కంఠ భాగం తీసుకోవచ్చు. అక్కడి నుంచి మొదలుకొని పై భాగం వరకు, పైన వరకు అంటే శిరో భాగం వరకు, మొత్తం బ్రహ్మదంత్రం వరకు అంటే శిరో భాగం వరకు ఈ ప్రాణశక్తి పనిచేస్తున్నాడు. ఏది? ఉదాన ప్రాణం అనేది శిరో భాగం ముఖ భాగం నుంచి అంటే నాసికా భాగం నుంచి పైన భాగం శిరో భాగం వరకు ఏదైతే పనిచేస్తుందో దాన్ని ఉదానం అని చెప్పాము ఇక్కడ. ఉదాన ప్రాణం ఇది. అందుకే ఆ శిరోవృత్తి శిరో భాగం వరకు ఉంటుంది. అంటే నాసికాకు అగ్రభాగం మొదలుకొని శిరస్సు వరకు ఉండే ప్రాణం ఏదైతే ఉందో దాన్ని ఉదాన ప్రాణం అంటాము. దాన్ని ఏమంటాం? ఉదాన ప్రాణం అంటాం. అందుకే ఆ శిరోవృత్తి అక్కడి నుంచి మొదలుకొని నాసిక అగ్రభాగం మొదలుకొని శిరో భాగం వరకు ఉంటుంది. అక్కడ పనిచేసే క్రియాకలాపం గతివిధి ఏదైతే ఉందో అది ఉదాన ప్రాణం చూసుకుంటున్నమాట. అక్కడంతా కార్యం అంతా ఉదాన ప్రాణంతో జరుగుతుందన్నమాట. కాబట్టి ఉన్నయనాథ్ అంటే అంటే ఉత్కృష్ట స్థితిలో ఉంది అన్నమాట. ఉన్నయనాథ్ ఉదానం అని చెప్పామంట. అంటే ఉపరి భాగంలో అగ్ర భాగంలో శిరస్సు వరకు ఉంటుంది, అంటే ఉంటుందని ఉదాన ప్రాణం అని చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పారు ఇక్కడ? ఉన్నయనాథ్ ఉదానం అని చెప్పారు. అంటే ఉపరికి అగ్ర భాగం శిరోభాగం వరకు ఉంటే దాన్ని ఉదానం అని చెప్పాము. తర్వాత వ్యాపి వ్యానం. అంతిమ ప్రాణం ఏంటి? వ్యానం. ప్రాణము, సమానము, అపానము, ఉదానము, వ్యానం. జ్ఞానం ఎక్కడ ఉంటుంది? వ్యాపి. సర్వత్ర వ్యాప్నవుతుంది. వ్యాపి అంటే ఇది అన్ని చోట్ల శరీర సమస్త ఉంటుంది. ఈ ప్రాణం ఎక్కడ ఉంటుంది? సమస్త శరీరంలో వ్యాపి ఉంటుంది ఈ ప్రాణశక్తి. అందుకే వ్యానం అని చెప్పాము. వ్యాప్నోతి అంటే సర్వత్ర శరీర వ్యాప్నోతి అంటే వ్యాపించి ఉంటుంది కాబట్టి దీన్ని వ్యానం అని చెప్పాము. కాబట్టి ఇది వ్యానం అట. కాబట్టి ఈ రకంగా 5 ప్రాణాలు ఈ రకంగా పనిచేస్తాయి. ఒకటేమో ముఖ భాగం నుంచి మొదలుకొని హృదయ ప్రదేశంతో ప్రాణశక్తి ఉంటుంది, అక్కడ గతివిధిని నడిపిస్తుంది. హృదయ ప్రదేశం నుండి నాభి ప్రదేశం వరకు సమాన ప్రాణం పనిచేస్తుంది. అంటే సమానంగా మనం తిన్న అన్న రసాలను సమాన వ్యవస్థలు ఎక్కడికి పంపిస్తే అక్కడ పంపిస్తుంది. మూడవది అపానము. ఇది నాభి ప్రదేశం నుండి కింది తలువ భాగం వరకు ఉంటుంది. అపాన వాయువులు ఏవైతే ఉన్నాయో మలమూత్రాలు అవన్నీ బహిర్ నిష్కాసం చేస్తుంది. ఇది ఆ
కార్యం చేస్తుంది. తర్వాత ఉదాన ప్రాణం అనేది ఆ శిరోభాగం నాసిక అగ్రభాగం మొదలుకొని శిరోభాగం వరకు ఉంటుంది. అక్కడ ఈ ఉదాన ప్రాణం పనిచేస్తుంది. తర్వాత వ్యానం అనే ప్రాణం అనేది సర్వత్ర వ్యాపించి ఉంటుంది కాబట్టి ఇది వ్యానం అని చెప్పాను. వ్యాన ప్రాణం అన్ని వైపులా వ్యాపించి ఉంటుంది. అంటే ఇప్పుడు 4 క్రియాకలాపాలు ఏవైతే జరుగుతున్నాయో ముందు ప్రాణశక్తి తోటి, అది తిరిగిన తర్వాత మొత్తం సంపూర్ణంగా ఎక్కడెక్కడ ఏవి ఏ రకంగా పనిచేస్తున్నాయి, సక్రమంగా పనిచేస్తున్నాయి లేదా అనేది మొత్తం సంపూర్ణంగా ఈ ప్రాణశక్తి చేస్తూ ఉంటుంది. ఈ రకంగా 5 ప్రాణాలు ఉంటాయి. ఈ 5 ప్రాణాల్లో కూడా ముఖ్యమైనది ఏషాం ప్రధానం ప్రాణః. ఇందులో మొట్టమొదటి ముఖ్యమైనది, అత్యంత ముఖ్యమైనది ప్రాణశక్తి, ప్రాణవాయువు. అంటే ప్రాణం అనేది అత్యంత ముఖ్యమైనది. ఈ 5 ప్రాణాల్లో కాబట్టి ఉదాన జయాత్, ఇది ఉదాన అంటే ఇందులో ఈ 5 ప్రాణాల్లో మొత్తం చెప్పలేదు మనం. ఉదాన ప్రాణం ఏంటి? ముఖ నాసిక ఉండి శిరోభాగం వరకు ఉంటున్నాం. అందులో వల్ల ఉదాన సిద్ధించినప్పుడు ఉదాన సిద్ధి కలిగింది అనుకోండి, ఇప్పుడు సిద్ధి పంక కంటాలు అసంగ ఉత్క్రాంతిష్ట పై సూత్రం చెప్తున్నాం. ఉత్క్రాంతిష్ట ప్రాణకాలి అంటే మృత్యు కాలంలో ఆయనకు ఉత్తమ భవతి. ఉత్క్రాంతిష్ట అంటే మరణ కాలంలో ఉత్క్రాంతిష్ట భవతి. ఉత్క్రాంతి ఇంకా జల కంటకాది తోటి సంయుక్తంగా ఉండడు. చాలా బ్రేక్ అవుతున్నానండి, చాలా సార్లు బ్రేక్ అవుతున్నాను. అస్తు తాం వశిత్వేన ప్రతిపద్యతే. తాం వశిత్వేన ప్రతిపద్యతే. ఆ రకంగా వ్యక్తి ఈ ఉదాన ప్రాణం మీద సిద్ధి కలగడం వలన, ఉదానాన్ని సిద్ధింపజేసుకోవడం వలన వశంలో జల పంక కంటకాదితో ఇస్తాడు, ఉత్తమ కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనం ఈ వ్యాసంలో తెలుసుకున్నాం. 5 ప్రాణాల్లోంచి ఉదాన ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుందండి. ఆల్మోస్ట్ ఒక 3-4 మినిట్స్ నుంచి పోయిందండి. ఎక్కడ వెళ్ళిపోయింది మనకు? ఈ 5 ఉదాన చూడండి, అక్కడి నుంచి పోయింది. ఉదాన ప్రాణ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఉదాన ప్రాణ విశిష్టత చెప్తున్నారు కదండి గురుగారు, దాంట్లో నుంచి పోయిందండి. చూసుకోండి, మళ్ళీ ఒకసారి చూసుకుంటే పర్వాలేదు. సో ఉదాన ప్రాణం ఏం చెప్పాను నేను? ఉదానం అంటే ఉన్నయనాత్ ఉదానం అని చెప్తాం. ఉన్నయనాత్ అంటే ఉన్నయనం అంటే ఉత్కృష్ట భాగంలో ఉండేటువంటి, అంటే ముఖ నాసికాగ్ర భాగం నుండి మొదలుకొని అంతిమ శిరోభాగం బ్రహ్మరంధ్రం వరకు ఉండేటువంటి ఆ స్థలంలో గతివిధి ఏది నడుస్తుందో అది ఉదాన ప్రాణం వల్ల నడుస్తుంది అన్నమాట. ఉన్నయన ఉదానం ఆ శిరోవృత్తి అంటే శిరభాగం వరకు, లాస్ట్ చివరి భాగం వరకు ఉంటుందన్నమాట. లాస్ట్ చివరి భాగం వరకు ఉంటుందన్నమాట. అందుకే దాన్ని ఉదానం అని చెప్పాం. నెక్స్ట్ వ్యానం అంటే ఏమిటి? వ్యానం అంటే ఈ వ్యానం అనే ప్రాణం అనేది సర్వత్ర శరీరంలో సంపూర్ణంగా వ్యాపించి ఉంటుంది. అందుకే వ్యానం అని చెప్పాము. సర్వత్ర వ్యాపించింది కాబట్టి వ్యానం ప్రాణం అని చెప్పాము. కాబట్టి వ్యాపి అంటే వ్యాన ఇది. వ్యానం అంటే ఏమిటి? వ్యాపి అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది, సంపూర్ణ శరీరంలో వ్యాపించి ఉంటుంది. దీన్ని వ్యానం అని చెప్పి చెప్పుకున్నామట. కానీ ఈ 5 ప్రాణాలలో కూడా ముఖ్యమైనది, ప్రధానంగా ఉండేటువంటి ప్రాణము, మొట్టమొదటి ప్రాణం చెప్పుకున్నదా, అది ప్రాణం అత్యంత ముఖ్యమైనది అని చెప్పుకున్నామట. ఈ 5 ప్రాణాల్లో ఉదానాన్ని సిద్ధింపజేసుకోవడం వలన, ఉదాన ప్రాణం సిద్ధింపజేయడం వలన జల కంటకాదిసు అసంగం ఏర్పడుతుంది. ఇంకా ఉత్క్రాంత గతి, ఉత్కృష్టమైన గతి అతనికి కలుగుతుంది. ఎప్పుడు? ప్రయాణ కాలే భవతి, ప్రయాణ కాలం జరుగుతుందంట. ప్రయాణ కంటే మృత్యు కాలంలో ఆయనకు ఉత్తమ గతి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. కాబట్టి తాం వశిత్వేన ప్రతిపద్యతే. తాం వశిత్వే, అది ఎప్పుడవుతుంది? తాం వశిత్వం అంటే ఈ ప్రాణాన్ని వశిత్వంలో పెట్టుకున్నప్పుడే ఇటువంటి సిద్ధి మనకు కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకు వ్యాస భాషలో ఇది ఎక్కడ చెప్తామంట. అస్తు, ఇప్పుడు ఎదుక సందేహం చెప్పండి. గురుగారు, ఇది మనము పూజ చేసేటప్పుడు, నైవేద్యం చేసేటప్పుడు
ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ అంటాం కదా, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందండి? ఎందుకలా చెప్తాము? సంబంధం ఉంది, హరి ఓం. సంబంధం అదే ఎందుకు? ఉంది. ఒక్క నిమిషం అవునండి, చెప్తున్నాను. అది హరి ఓం. జీ, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ. కొంతమంది ఇప్పుడు అంటే ప్రాణాయంలో అంటే ఇవన్నీ ప్రాణాలు మనకు ముఖ్యమైనవి కాబట్టి ఈ 5 ప్రాణాల ఆధారంగానే మనకు సంపూర్ణ శరీరం చూడు ఏ రకంగా ఒక్కొక్క భాగం సంపూర్ణ శిరోభాగం నుండి మొదలుకొని లాస్ట్ తలవ భాగం వరకు ఈ 5 ప్రాణాలు ఎక్కడెక్కడ ఏ పని చేస్తున్నా మనం చెప్పుకున్నామట. అందుకే ఈ ప్రాణ శక్తులు అన్ని కూడా సక్రమంగా పనిచేయాలని చెప్పి మనం అక్కడ ఈశ్వరుని ప్రార్థిస్తాం, స్తుతిస్తాం అన్నమాట. సూక్ష్మంగా ఇవన్నీ బాగా సక్రమం. దీంట్లో ఏ ఒక్క తంత్రం మనకు పని చేయకపోయినా అన్ని అస్తవ్యస్తం అయిపోతాయి అన్నమాట. ఇందులో ఏ ఒక్క తంత్రం పని చేయకపోయినా అన్ని అస్తవ్యస్తంగా ఉంటాయి. ఓకేనా? అదేనండి, అంటే స్వాహ అంటాం కాబట్టి అంటే సమర్పిస్తున్నట్టు అర్థమా? స్వాహ, ప్రాణాయ స్వాహ అంటే ఇవన్నీ స్వాహ, సృష్టు ఆహా స్వాహ, ఇవన్నీ సృష్టు కలగాలి అంటే మంచి కలగాలి, ఇవన్నీ బాగా ఉండాలి ఆత్మలో. సృష్టు ఆహా స్వాహ, ఇది బాగా చెప్పారు ఈ విషయంలో. దీన్ని మనం ఈ రకంగా దీని యొక్క గతి ఏ రకంగా ఉందో ఆ రకంగా పని చేసుకోవాలి. అంటే ఇవన్నీ మనం ఒక వ్యవస్థితంగా ఉన్నప్పుడు అంటే ఆహార నియమాలు, దినచర్య ఒక క్రమ పద్ధతిగా ఉన్నప్పుడు ఇవన్నీ సమానంగా నడుస్తూ ఉంటాయి. ఈ ప్రాణాలు ఏవైతే ఉన్నాయో, పంచప్రాణాలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా యథావిధిగా పనిచేస్తూ ఉంటాయి. దీనికి ఏ ఒక్క తేడా వచ్చినా కూడా మొత్తం అన్ని ప్రాణాలు కూడా కొంచెం, ఎందుకంటే మనం తిన్న మొట్టమొదటిగా ఏం చెప్పినా మనం తిన్న రసరక్తాలు అవన్నీ ఏ స్థానం పంపించినా అవన్నీ సక్రమంగా పని చేయకుండా మిగిలిన తంత్రాలను కూడా ఆగిపోతాయి అన్నమాట. ఒక్క ప్రాణశక్తి ఆగిపోయినా కూడా మిగతా నిలబడిపోతాయి అన్నమాట. సమాన రూపంగా ఇవన్నీ గతివిధి చేసినప్పుడే ఇవి మనకు కలుగుతాయి అన్నమాట. అంటే సక్రమంగా పనిచేస్తాయి అన్నమాట. అవునండి, అదే నైవేద్యం పెట్టేటప్పుడే ఇవి ఎందుకు చెప్తామని కొంచెం నాకు సంశయంగా ఉండేదండి, అది అర్థం కాలేదు. అదే, ఎందుకంటే సంపూర్ణ శరీరంలో వ్యాపించి ఉన్నాయి కదా, కాబట్టి సంపూర్ణ శరీరం వ్యాపించాలి సంపూర్ణ. ఎందుకంటే ఈ శరీరం యొక్క సంరచన, శరీరం యొక్క గతి కానీ వృద్ధి కానీ దీని ద్వారా జరుగుతున్నమాట. మనం తిన్న ఆహారం, రసం, రక్త, మాంసం అన్ని కూడా మనకంత ముందు చెప్పుకున్నాడు సప్త ధాతులు ఏర్పడతాయని చెప్పి, వాత, పిత, కఫ, శ్లేష్మాలు ఏర్పడతాయని చెప్పుకున్నా. ఇవన్నీ కూడా వీటి సంయమం ద్వారానే ఇవన్నీ ఉత్పన్నం అవుతుంటాయి, ఇవన్నీ వ్యవస్థితంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి అందుకే మనం ఇవి ప్రాణాయామంతం మనం చెప్పుకుంటప్పుడు ఏదైనా ఆహారం తీసుకుంటే సందర్భంలో కూడా మనం అట్లాగా ఏదైనా నైవేద్యం ఇచ్చేటప్పుడు, భోగం ఏదైనా చేసేటప్పుడు, అంటే భోగ్య వస్తువులైన పదార్థాలు సమర్పించేటప్పుడు ఈ రకంగా చెప్తాను. ఇవన్నీ అపానము, వ్యానం, సమానం ఇవన్నీ సక్రమంగా వ్యవస్థితంగా ఏది ఏ పని చేయాలో ఆ కార్యం సిద్ధించాలని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సరే అండి, నమస్కారం. ఓకే, తో ఈ 5 ప్రాణాలు మనకు అది గుర్తుపెట్టుకో, ఏది ఏ ప్రాణం ఎక్కడ పనిచేస్తుందో అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. జీ, అంటే మహోదయ, మా నైవేద్యం మానవులకే పెడుతున్నామన్న కాదు కదా, దేవతలకు కదా పెట్టేది. దేవతలకు కూడా ఈ పంచప్రాణ వాయువులు ఉంటాయి. నైవేద్యాలు దేవతలకు పెట్టి అంటే అందరికి దేవతలు అంటే ఏమిటి? దివ్యమైన పురుషులు అంతే. వాళ్ళకి ప్రాణశక్తి 5 ప్రాణాలు ఇదే విధంగా పనిచేస్తూ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ దేవతలు అంటే దేవతలకు నైవేద్యం కాదు, ఆ దేవత రూపంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రతీకాత్మకం పెట్టుకుని ఆ నైవేద్యాన్ని మనం తీసుకుంటాం, అది మనకే చెందుతుంది అన్నమాట. నైవేద్యము మనకే చెందుతుంది, అక్కడ సమర్పిస్తాం. భావన, శ్రద్ధతో మనం సమర్పించిన తర్వాత ఆ నైవేద్యం మనమే సమర్పించుకుంటామా, అది మన ప్రతీకాత్మకంగా పెట్టుకుని ఆ నైవేద్యాన్ని మనమే తీసుకుంటాం. అది ఆ ఆహారం అంతా, నైవేద్యం అంతా ఉంది మన శరీరంలో ఉండే ప్రాణాలనే అది పుష్టినిస్తుంది అన్నమాట. అది ప్రతీకాత్మకంగా ఆ దివ్యమైన శరీరంలో వాళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళకి ఆ ప్రాణశక్తి పనిచేస్తుందో అటువంటి శక్తి మాకు కలగాలని చెప్పి ఆ దేవతను దేవులను ప్రతీకాత్మకంగా పెట్టుకొని మనం తీసుకున్న ఆహారం మనం తీసుకుంటాం అన్నమాట. అంటే వాసన రూపేణ వచ్చేసి దేవతలు ఆస్వాదిస్తారు అని కదా మనం ఆ భావం. అంటే అదే ఆస్వాదించే తాత్పర్యం ఇక్కడ మన అర్థాపత్తితో తీసుకోవాలన్నమాట. అర్థాపత్తి అంటే వాళ్ళు దేశం ఆస్వాదిస్తాం, వాళ్ళు ఆస్వాదించడం అన్ని ఉన్నాయన్నమాట. వాళ్ళు ఆస్వాదించడం ఏ రకంగా ఉండేవాళ్ళు, మనం కూడా అలా ఉండాలి, మనం ఆ విధంగా ఉండాలని చెప్పి వాళ్ళ యొక్క గుణాలను మనం ఆస్వాదన చేసుకోవాలనే తాత్పర్యం ఇక్కడ. అందుకే ఆ నైవేద్యం కూడా మనం ఎంతో శ్రద్ధా భక్తుడు మనం నైవేద్యం సమర్పించిన తర్వాత కొంతకాలం తర్వాత మనమే తీసుకుంటాం. అది మనకే చెందుతుంది, వాళ్ళకి చెందదు. చెందడం అంటే ఏమిటి? వాళ్ళ యొక్క
స్థితి విధి ఉన్నప్పుడు వాళ్ళ భావనాపూర్వకంగా మనం తీసుకుంటాం అన్న. వాళ్ళ భావన పెట్టుకో. ఇప్పుడు మన చాలా మంది ఇప్పుడు దేవత గురించి మనం విన్నాం కాబట్టి గొప్ప చెప్పుకుని వింటున్నాం. కొంతమంది దేవతలు అంటే ఇక్కడ పెద్దవాళ్ళు, జ్యేష్ఠులు, జ్ఞానవంతులు అన్నమాట. ఇక్కడ కొంతమంది ప్రత్యక్షంగా చూస్తుంటాం. మా ఇంట్లో జ్యేష్ఠులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పండితులు ఉంటారు ప్రతి ఒక్కరి ఇంట్లో, కొంతమంది ఇంట్లో బ్రాహ్మణులు అయితేనా. అటు వాళ్ళు ఏ రకంగా వీళ్ళు ఆహార నియమాలు తీసుకునే ఆహారం భుజించేటప్పుడు ఏ రకంగా వాళ్ళు చేసేవాళ్ళు, క్రియాకలాపాలు చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఈ శరీరం ఈ రకంగా ఉంది, ఈ విధంగా ఉండేది, ఈ విధంగా దివ్యమైన శరీరం ఉండేది, దివ్యమైన రూపం ఉండేది, దివ్యమైన వాక్కు ఉండేది. ఇవన్నీ మనం అతనిలో చూసి ఉంటాం అన్నమాట. అవన్నీ కూడా నాకు కూడా అలాంటి కలగాలి. దేవతలకు ఉండే లక్షణాలు కూడా నాకు రావాలి. అవి ఎలా వచ్చాయి? ఈ పంచప్రాణాలు వ్యవస్థితంగా ఉండటం వల్ల అటువంటి శక్తి సామర్థ్యం ఆ దేవత కలిగింది. అటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళు నాకు కూడా కలగాలి. ఏ ఆహారాన్ని తీసుకున్నప్పుడైతే వాళ్ళకి ఎటువంటి శక్తి సామర్థ్యం కలిగాయో అటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు నాకు కూడా అది కలగాలి. వాళ్ళు ప్రతీకాత్మకంగా వాళ్ళ శ్రద్ధతోటి వాళ్ళని గుర్తు తెచ్చుకొని మనం తీసుకుంటాం అన్నమాట. మనం కూడా ఆ విధంగా ఉండాలి అని చెప్పి, వాళ్ళ గుండెలో ఉండే గుణకర్మ స్వభావాలు మనకు కూడా వర్తించాలని చెప్పి వాళ్ళ ప్రతీకాత్మకంగా పెట్టుకొని అది మనం తీసుకుంటాము. ఓకేనా? అస్తు మహోదయ. జీ అస్తు. ఈ రకంగా మనం 5 ప్రాణాల్లో ఉదాన ప్రాణం సిద్ధించడం వల్ల మనకు ఆ యోగి యొక్క శరీరం అనేది నీటిలో మునగదంట. ఇంకా బురదలో కూడా అతనికి ఆ శరీరం అంతా అంటే సూక్ష్మం అయిపోతుందో అంత ఆ రకంగా ఉంటుంది. అటువంటి యోగ్యత కలుగుతుంది ఆ యోగికి అని చెప్పి చెప్పాము. ఇంకా ఉత్క్రాంతి గతి ప్రయాణ కాలం అంటే మృత్యుకాలంలో కూడా మంచి ఉత్తమ గతి కలుగుతుంది. ఇప్పుడు మనం భీష్మ పితామహుని విషయంలో చాలా మంది చెప్పారు, మృత్యుకాలంలో వాళ్ళు చెప్తూ ఉంటామట. ఆయన అందుకే ఊర్ధ్వగతిలో ఉన్నాడు కాబట్టి అంటే ఈ ఉదానాన్ని సిద్ధింపజేయడంలో ప్రాణశక్తి అతని వశంలో ఉంటుందండి. ఏంటి? ప్రాణశక్తి అతని వశంలో ఉంటుంది. ఎందుకంటే ప్రాణం అక్కడ ఉంటుంది. లాస్ట్ లో మనం చెప్పిన నాసికా నుంచి మొదలుకొని శిరో భాగం వరకు ఉంటుందా అంట, అక్కడ ఉంటుందా అంట. మిగతా ఏం పని చేయదు. చాలా మంది చూస్తున్నాడు మిగతా ఏం పని చేయకుండా కానీ అంతిమ చనిపోయే మూమెంట్ లో లాస్ట్ లో కొన ఊపిరి కొట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. అంటే సామాన్య వ్యక్తుల గురించి చెప్తున్నాడు. అది దివ్యమైన వ్యక్తుల వాళ్ళకు ఆ ఉదాన ప్రాణం ఎక్కడ ఉంటుంది? శిరో భాగం, నాసికాకి అగ్రభాగం నుంచి శిరో భాగం వరకు ఉంటుంది అన్నమాట. అది సిద్ధించినప్పుడు ఇటువంటి యోగ్యత ఉంటుంది. అందుకే ఉత్తమ కాలంలో ప్రాణం వెళ్ళిపోతే అక్కడి నుంచి పైనుంచి వెళ్ళిపోతుంది. ఊర్ధ్వగతిలో అంటే ఉత్తమ పుణ్యాత్మ ఎవరైతే ఉన్నదో వారికి అటువంటి స్థితి యోగ్యత కలుగుతుంది. అంటే హృదయ కింది భాగం నాభి ప్రదేశం నుంచి వెళ్ళిపోతుంది కదా, అపాన భాగం నుంచి వెళ్ళిపోతుంది. అలాగే వెళ్ళిపోవచ్చు అనమాట. కొంతమంది కళ్ళ నుంచి వెళ్ళిపోతుంది, కళ్ళల్లో వెళ్ళిపోతుంది ప్రాణం. కొందరికి నాసికా నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, కొందరికి నోటిలో నుంచి వెళ్ళిపోతుంది ప్రాణం. ఒక్కొరికి ఒక గతి ఉంటుంది అన్నమాట. ఆ ప్రాణం వదిలేసేటువంటి గతిని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. ఒక్కొరికి ప్రాణం ఒక్కొరికి ఒక రకంగా పోతుంది, మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. కొందరికి నోట్లోంచి ఎక్కువగా పోతూ ఉంటుంది, కొందరికి కళ్ళ నుంచి వెళ్తుంటుంది, కొందరికి బ్రహ్మరంధ్రం నుంచి కూడా వెళ్ళిపోతుంటుంది. అది కొంచెం సూక్ష్మంగా ఉండే యోగులు మనం గుర్తించగలుగుతారు. సామాన్యంగా స్థూలంగా కనిపించేది కొన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇది సమానంగా జయించినప్పుడు ఇటువంటి ఊర్ధ్వగతి మనకు కలుగుతుంది. ఇంకా జల పంక కంటకాది కూడా అతనికి బాధించవు, వేధించవు అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామట. అస్తు. ఇంకా ఏం కలుగుతుంది? 40 సూత్రం చూడండి. సమాన జయ జ్వలం. దీనిలో సమాన ప్రాణం చెప్పాను. సమాన ప్రాణం ఎక్కడ ఉంటుంది? సమాన ప్రాణం ఎక్కడ ఉంటుంది అంటే మనం తిన్న ఆహారాన్ని, రక్తాన్ని, రసాన్ని అన్ని వైపులు సమానంగా పంపిస్తూ ఉంటుంది. ఆ ప్రాణశక్తి మీద సిద్ధి కలగడం వల్ల ఏం కలుగుతుందా? సమాన జయ జ్వలనం. ముందుగా మనం తిన్న ఆహారం బాగా పరిపక్వంపై అది బాగా జీర్ణమైపోయినకుండా అది యథాస్థానం ఏ స్థానం వెళ్ళిపోయినా అది వెళ్ళిపోతుంది. రసం ఆ స్థానం వెళ్ళిపోతుందన్నమాట. అది రసం రక్తంగా, మాంసంగా, మధ్యగా మారిపోయి శుక్రాణుగా మారిపోతుందన్నమాట. అది మనం తిన్న మొట్టమొదటి అది సమాన ప్రాణంలో జరిగేటువంటి క్రియాకలాపాలు సరిగ్గా జరగలేదు అనుకోండి, మిగిలిన ప్రాణంలో ఏం జరగవు అన్నమాట అక్కడ. అంటే అక్కడ ఆ సమాన ప్రాణం ద్వారానే మొత్తం మనకు సప్తధాతుల యొక్క ప్రక్రియ అక్కడి స్టార్ట్ అవుతుంది. ముందు మూలతత్వం, మొదటి తత్వం బాగా అది ఆ పని చేసి పంపించిన నెక్స్ట్ తత్వం కూడా సక్రమంగా పనిచేసి ముందుకు పంపిస్తున్నమాట. అందుకే సమాన జయ జ్వలనం. సమాన ప్రాణం అనేది సక్రమంగా ఉండటం వల్ల దాని వాటి మీద సిద్ధి కలగడం వల్ల ఏమవుతుందంట? ఆ యోగికి జ్వలనం అంటే అతని యొక్క శరీరం దేదీప్యమానం అవుతుంది, దివ్యంగా కనిపిస్తుంది, బాగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది, అంత శక్తి వస్తుందంట. కావాలంటే గమనించవచ్చు, మన ఆహార నియమాలు బాగా తీసుకున్నామంటే మనకు శరీరంలో కొన్ని రోజుల త్వరగా మనకు దేదీప్యమానం కనిపిస్తుంది. రోజు కనిపించే విధంగా కంటే కొన్ని భిన్నంగా అనిపిస్తుంది. కొంచెం ధ్యాస పెట్టామంటే అక్కడ ధారణ, ధ్యాన, సమాధి ద్వారా మనం కొంచెం వాటిని గమనించామంటే నిజంగా అటువంటి స్థితి కలుగుతుందండి. మనం తిన్న ఆహారం అనేది ఎక్కువ తీసుకోకుండా, ఎక్కువ అతిగా తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. సమాన మాత్రలు తీసుకున్నప్పుడు అన్ని మళ్ళీ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, అన్ని నియమాలను పాటిస్తూ, ఒక వ్యవస్థితంగా దినచర్య పాటించినప్పుడు ఒక దివ్యమైన శరీరం అనేది దివ్య తేజస్సునిలో కనిపిస్తుంటుంది. ఆ శరీరంలో కాంతివంతం కనిపిస్తుంది. కాబట్టి ఈ సిద్ధి ఆ యోగికి కలుగుతుంది ఎప్పుడు? సమాన జయ జ్వలనం. సమాన ప్రాణం మీద
సంయమం చేసినప్పుడు యోగికి అటువంటి సిద్ధి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నామండి. ఇదే విషయాన్ని భాష్యం ఏం చెప్పారంటే చూడండి. श्रूयते एव महोदय, न श्रूयते एव. సమాన జయాత్ జ్వలనం. ఇక్కడ వ్యాస భాషను కూడా సింపుల్ చెప్పారు. ఇక్కడ జిత సమాన తేజ ఉపద్మానం కృత్వా జ్వలతి. జిత సమహ అంటే ఆ సమాన ప్రాణం మీద జయం కలిగినప్పుడు, సిద్ధి కలిగినప్పుడు ఏమవుతుందంట, సమాన ప్రాణి గెలిచినప్పుడు అంటే సిద్ధించినప్పుడు ఆ తేజస్సును ఉద్దీప్తం చేసి, ఉపద్మానం అంటే తేజ ఉపద్మానం అంటే తేజస్సును ఉద్దీప్తం చేసి అంటే ప్రకాశవంతం చేసి జ్వలతి. ఆ రకంగా తేజోవంతంగా కనిపిస్తుంది, ప్రకాశవంతంగా వస్తుంది, అంత తేజోమయంగా ఆ శరీరం కనిపిస్తుంది, దివ్యంగా కనిపిస్తుంటుంది. అంటే ఒక ప్రకాశమైన శక్తి మనలో ఆటోమేటిక్ కనిపిస్తుంది. శరీరంలో చూడగానే ఆకర్షణయుక్తంగా ఉంటుంది, తేజవంతంగా ఉంటుంది. పిల్లలు చూడ ఎంత తేజవంతంగా, చూడగానే ఎటువంటి పిల్లల్ని కూడా వాళ్ళకి చూడగానే ఆ తేజవంతంగా కనిపిస్తుంది అన్నమాట. అట్లా దివ్యమైనటువంటి ఆకర్షణ మనలో యోగికి కనిపిస్తుంది అని చెప్పి, అంటే ఎవరైతే సమాన ప్రాణం మీద సిద్ధిని కలిగింపజేసుకున్నప్పుడు, సిద్ధి పొందినప్పుడు అటువంటి యోగ్యత కలుగుతుంది. సమాన జ్వలనం కలుగుతుంది, అంటే దేదీప్యమానం అవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పాం. అంటే వ్యాస భాషను అది చెప్పారు. జిత సమాన ప్రాణం జయించినప్పుడు తేజ ఉపద్మానం, తేజస్ అనేది ఉద్దీప్తమైపోయి అది జ్వలతి అంటే ప్రకాశవంతంగా కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ చూసాము. నెక్స్ట్ 41 సూత్రం చూడండి. 41 సూత్రంలో శ్రోత్ర ఆకాశయో సంబంధ సంయమాత్ దివ్యం శ్రోత్రం. ఇవి మనము సమాధి పాదన కూడా చెప్పుకున్నామండి. ఏం చెప్పుకున్నాం? శ్రోత్ర ఆకాశయో సంబంధ సంయమాత్ దివ్యం శ్రోత్రం. దివ్యం శ్రోత్రం. శ్రోత్ర ఆకాశయో సంబంధ సంయమా దివ్యం శ్రోత్రం. చూడండి ఇక్కడ అంటే శ్రోత్రం స్లైడ్ని చూసుకోండి. శ్రోత్ర ఆకాశం అంటే మన శ్రోత్ర అంటే చెవులు ఉన్నాయి కదా, చెవులు ఆకాశం అంటే ఇది మనకి కనిపించే ఆకాశం. శ్రోత్ర ఆకాశయో సంబంధ సంయమాత్ అంటే ఎందుకంటే చెవులు ఎందుకు చెప్పంటే శబ్దాన్ని గ్రహించేటువంటి శక్తి శ్రోత్రంలోకే ఉంది, అంటే చెవులకే ఉందన్నమాట. అది ఆ శక్తి మన చిన్న శబ్దం ఎక్కడ ఉంటుంది, ఆ శబ్దం ఆకాశంలో ఉంటుందన్నమాట. ఒక శబ్దాన్ని ఇప్పుడు ఉచ్చరిస్తున్నాను, ఆ శబ్దం ఎలా గ్రహించబడుతుంది? శ్రోత్రేంద్రియం ద్వారా మనం గ్రహిస్తున్నాము. ఆ గ్రహిస్తున్నాము అంటే మనం అది శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు శబ్దం ఏంటి అక్కడ నష్టం అయిపోయింది. నేను అప్పుడు శ్రోత్రం ఎక్కడో ఉంది, నా శబ్దం నా దగ్గర ఉంది, నీ శ్రోత్రేంద్రియం నీ దగ్గర ఉంది. ఇప్పుడు చెప్తున్నా అంటే నాకు వినిపిస్తుంది, సరే నేను దగ్గర ఉన్నా నాకు వినిపిస్తుంది అనుకున్నాం. కానీ దూరంగా ఎలా వినిపిస్తుంది? శబ్దం ఉచ్చరించినప్పుడు ఆ శబ్దం యొక్క తరంగాలు, శబ్దం యొక్క ధ్వని ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంది. అది నిజంగా నష్టం అయిపోయింది. నేను ఒక అక్షరం తర్వాత వెంటనే ఇంకొక అది క్రమంగా జరుగుతుంది కాబట్టి నష్టం అయిపోతుంది, ఉత్పన్నం అవుతుంది. ఇంకో అక్షరం చెప్పుకున్నాడు కానీ అక్కడ నష్టమైంది అనుకుంటే మనకు అది శ్రోత్రేంద్రియం ద్వారా మనం గ్రహించబడదు. కానీ అది ఎక్కడుంది? మనం ఉచ్చరించినప్పుడు అది శబ్దం ఇంకా నష్టం అయిపోయింది. అయితే ఆకాశంలో ఉంది. ఆకాశంలో శబ్దము ఆ శ్రోత్రేంద్రియం ద్వారా గ్రహించబడుతుంది. అది వెంటనే నష్టం కాదు, ఆకాశంలో ఉంది. ఎందుకంటే శబ్దగుణం ఆకాశం యొక్క ధర్మం. శబ్దగుణం ఏంటి? ఆకాశం యొక్క ధర్మం. అందుకే వీటి మధ్య సంయమం, వీటి యొక్క మధ్య ఆకాశం శ్రోత్రం యొక్క మధ్య సంబంధంలో సంయమం చేయడం ద్వారా దివ్య శ్రోత్రం అంటే దివ్యమైన శ్రోతస్సు కలుగుతుంది. అంటే దివ్యమైన గ్రహణ శక్తి కలుగుతుంది. అంటే ఆ చెవులకు సూక్ష్మాతి సూక్ష్మ విషయాలు అర్థం చేసుకున్నాం కానీ సూక్ష్మ విషయాలను కానీ అటువంటి ఇంద్రియం అంత సక్రియంగా తీవ్రంగా పనిచేస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. శ్రోత్ర ఆకాశయో సంబంధ సంయమాత్. ఆ శ్రోత్రేంద్రియము ఆకాశం పంచభూతంలో ఆకాశ భూతం ఏదైతే ఉందో ఆ రెండింటి మధ్య సంబంధమైన సంయమం చేయడం ద్వారా, అంటే ధారణా ధ్యానం సమాధి చేయడం ద్వారా
దివ్యం శ్రోత్రం, దివ్యమైనటువంటి శ్రోత్రం అంటే గ్రాహ్య శక్తి ఆ ఇంద్రియానికి లభిస్తుంది. అంటే సూక్ష్మాతి సూక్ష్మ విషయాలను తెలుసుకునేటువంటి సామర్థ్యం ఆ యోగికి కలుగుతుంది. ఎవరైతే ఈ విధంగా సంయమం చేసి ఆ సిద్ధిని పొందగలుగుతారో అటువంటి శక్తి సామర్థ్యం వస్తుందని చెప్పి ఇక్కడ చూసామంట. కాబట్టి శ్రోత్ర ఆకాశ సంబంధంలో సంయమం చెందిన శ్రోత్రింజమ సూక్ష్మ శబ్దాలను గ్రహించడంలో సమర్థవంతం అవుతుందని చెప్పి ఈ సూత్రం చెప్తుంది. ఇదే విషయాన్ని వ్యాస భాషను చూడండి ఏం చెప్పా అంటే కింద చూడండి వ్యాస భాషంలో అదే విషయం చెప్పారు ఇక్కడ. సర్వ శ్రోత్రాణం ఆకాశం ప్రతిష్ఠ సర్వ శబ్దానాం చ. అన్ని శ్రోత్రేంద్రియములకు ఆధారం ఏంటి? అన్ని శ్రోత్రేంద్రియములకు ఆధారం ఈ ఆకాశం అనమాట. సర్వ శ్రోత్రానం, అన్ని శ్రోత్రేంద్రియములకు ఆధారము ఆకాశం. సర్వ శ్రోత్రానం ఆకాశం ప్రతిష్ఠ అంటే ఆధారము. ఇక్కడ సర్వ శబ్దానం చ, ఆ శబ్దానికి కూడా ఆధారము అది ఆకాశమే. సర్వ శబ్దానం చ, అన్ని శబ్దాలన్నిటికీ కూడా ఆధారము ఆ ఆకాశమే అన్నమాట. కాబట్టి అన్నిటికీ ఆధారము ఆకాశము. అంటే అందుకే ఆ శ్రోత్రేంద్రియానికి ఆకాశానికి మధ్య సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధంలో సంయమం చేయమంటున్నాడు. సరే, మొత్తం ఇక్కడ ఏం చెప్పాడు? మొట్టమొదటి వాక్యంలో అన్ని శబ్దాలకు అన్ని శ్రోత్రేంద్రియములకు ఆధారము ఈ ఆకాశము ప్రతిష్టాత్మకంగా ఉంది, ఆధారంగా ఉంది అని చెప్పి చెప్పుకున్నాం. తర్వాత అదే విషయం చెప్పి యథాచ ఉక్తం, యథోక్తం, దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. యథోక్తం ఏ రకంగా అంటే తుల్య దేశ శ్రవణానాం ఏకదేశ శృతిత్వం సర్వేషాం భవతి ఇది. ఏం చెప్పారు ఇక్కడ? యథా ఉక్తం ఏ రకంగా చెప్పాడంటే ఒక విషయం చెప్తున్నాడు. తుల్య దేశ శ్రవణానాం ఏకదేశ శృతిత్వం, ఏకదేశ అంటే ఒక భాగంలో ఏకదేశ శృతిత్వం సర్వేషాం భవతి ఇది. ఒక చోట అన్ని శ్రోత్రింద్రియాలు చాలా మంది ఒకే చోట ఉన్నామండి. నేను ఒక విషయం చెప్పినప్పుడు అందరికీ ఒకే విషయం వినిపిస్తున్నమాట. అందరికి భిన్న భిన్న విషయాలు వినిపించవు. ఒక చోట ఒక శబ్దం ఉచ్చరించినప్పుడు ఆ శబ్దంలో ఏవైతే వర్ణాలు ఉన్నాయో అవి అన్ని శ్రోత్రేంద్రియాలకు వినిపిస్తాయి అన్నమాట. అందుకే ఏకదేశత్వేన అంటే ఒక దేశంలో ఒక భాగంలో ఏదైనా ఒక ఉచ్చరించినప్పుడు శబ్దం చేసినప్పుడు ఆ శబ్దంలో ఉండే తరంగాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దంలో ఏవైతే వర్ణాలు ఉన్నాయో అవి అందరికి ఒకేసారి గ్రహించబడతాయి అని చెప్తున్నాం. తుల్య దేశం సమాన దేశంలో తుల్య దేశ శ్రవణానం అంటే తుల్య దేశంలో సమాదేశంలో విన్నప్పుడు ఏకదేశ శృతిత్వం ఒక దేశంలో ఉండేనా మనము చెప్పినప్పుడు ఉచ్చరించినప్పుడు సర్వేషాం భవతి, అదే శబ్దం అందరికీ ఒకే సమయంలో అందరికీ వినిపిస్తుంది. అది ఎక్కడుంది? ఒకేసారి అందరికి ఒకసారి వినిపించింది అంటే అది ఆకాశంలో ఆ శబ్దం ఉంది కాబట్టి అందరికి ఒకేసారి అందరికి వినిపించింది. అంటే మొత్తానికి ఆకాశము ఈ శ్రోత్రేంద్రియానికి ఆధారము, శ్రోత్రేంద్రియానికి ఆధారం అని చెప్పి ఇక్కడ చెప్తున్నమాట. కాబట్టి చూడండి మళ్ళా నెక్స్ట్ ఏం చెప్పారంటే ఇక్కడ ఇది ఇంకోటి వచ్చింది. ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ మనకు ఏం చెప్పంటే తుల్య దేశంలో ఒకే స్థానంలో మనం ఏదైనా ఉచ్చరించినప్పుడు అందరికి అన్ని శ్రోత్రంలో ఒకటే శబ్దం అందరికి ఒకేసారి వినిపిస్తుంది అని ఇక్కడ చెప్పారు. సర్వేషాం భవతి ఇది. స్థితిత్వం అనేది ఆ శ్రవణం అనేది అందరికి ఒకేసారి వినిపిస్తుంది అని చెప్పాం. తర్వాత ఏం చెప్పా అంటే ఇక్కడ చూడండి తచ్చ ఏతద్ ఆకాశస్య లింగం, తచ్చ ఏతద్ ఆకాశస్య లింగం. ఇప్పుడు ఈ శ్రవణం అనేది అందరికి ఒకేసారి ఉత్పన్నమైన శబ్దం ఒకేసారి అందరికి వినిపిస్తుంది అంటే ఇది ఎక్కడ ఉంది? ఈ గుణం ఈ ధర్మం ఎక్కడ ఉంది? తచ్చ ఏతద్ ఆకాశస్య లింగం, ఇది ఆకాశం యొక్క జ్ఞాపకం, ఆకాశం యొక్క చిహ్నం అంట. ఆకాశం మీద ధర్మం ఉంది, శబ్దగుణం ఉంది కాబట్టి అందరికి ఒకే సమయంలో ఒకే సమయం అందరికి వినిపించింది. ఒక దేశంలో ఒక స్థానంలో ఒక ప్రదేశంలో ఒక మూలన ఉచ్చరించే శబ్దము అందరికీ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎంతవరకైతే ఆ శబ్దం వెళ్తుందో ఆ అన్ని శ్రోత్రేంద్రియములకు ఒకేసారి ఒకే అర్థం ఒకే శబ్దం వినిపించింది. కాబట్టి అది ఏ దాని యొక్క ధర్మం? తచ్చ ఏతద్ ఆకాశస్య లింగం, ఆకాశం యొక్క ధర్మం, ఆకాశం యొక్క లక్షణము చిహ్నము. ఎందుకు
అనావరణం చ ఉక్తం. ఎందుకంటే ఆకాశం ఎటువంటి ఆవరణం లేదు. ఎటువంటి ఆకాశం కేవలం ఆవరణం కనిపిస్తుంది, మనకి నిర్మలంగా స్పష్టంగా స్వచ్ఛంగా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అనావరణం చ ఉక్తం, ఎందుకంటే ఈ ఆకాశం ఎటువంటి ఆవరణంతో యుక్తమై లేదనమాట, అనావరణంగా ఉంది, అంటే ఆవరణ రహితంగా ఉంది. అదేవిధంగా తథా అమూర్తస్య అనావరణ దర్శనాత్ విభుత్వమపి ప్రఖ్యాతం ఆకాశస్య. తథా అమూర్తస్య అనావరణ దర్శనాత్ విభుత్వమపి ప్రఖ్యాతం ఆకాశస్య. అందుకే ఇక్కడ ఇది మూర్త రూపం కూడా కనిపిస్తుంది మనకు, మూర్త రూపం కూడా కాదు, అంటే ఏదైనా ఒక మూర్తి రూపంలో కనిపిస్తుంది ఈ ఆకాశం, అది పూర్తి విశాలంగా ఉంది, ఎక్కడ దీనికి ఇక్కడ ఇంతవరకు ఉంది దీనికి అని మనం చెప్పలేమాట. అంటే అమూర్తంగా ఉంది, మూర్త రూపం లేదు. మూర్త రూపం ఒక పిండ రూపంలో కానీ ఒక మూర్తి రూపంలో అంటే స్వరూపం కనిపించే విధంగా ఇది ఇంతవరకు ఉంది, ఈ కొన ఇంతవరకు ఉంది, ఈ అధోభాగం పార్శ్వ భాగము ఉత్తర భాగం దక్షిణ భాగం ఈ రకంగా ఉంది, ఈ మూర్త రూపంలో ఉంది అని ఇక్కడ మనకు లేదు. అమూర్త రూపంలో కనిపిస్తుంది, పిండ రూపంలో కనిపించలేదు. అందుకే తథా అమూర్తస్య అనావరణ దర్శనాత్, ఈ అమూర్తానికి ఆవరణం దర్శించడం లేదు, కనిపించడం లేదు. ఇంత విశాలంగా ఉన్నప్పుడు ఏం కనిపించడం లేదు అనమాట. అందుకే అమూర్తస్య అనావరణ దర్శనాత్ విభుత్వం అపి ప్రఖ్యాతం. అందుకే విభు అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉంది. విభుత్వంగా పరమాత్మ ఏ విధంగా అయితే కనకనంలో వ్యాపించి ఉన్నాడో అదేవిధంగా ఈ ఆకాశం కూడా పూర్తిగా వ్యాపించి ఉంది. ఇది ఎక్కడ కూడా మూర్త రూపం కనిపిస్తే విశాలంగా ఉంది, ఎక్కడైతే ఇంక ఎండింగ్ అని చెప్పలేం అన్నమాట. అంటే అంత విశాలంగా వ్యాపించి ఉంది. అందుకే విభుత్వం అపి ప్రఖ్యాతం ఆకాశస్య. అందుకే ఆకాశం విభుత్వం అంటాం. ఆకాశం ఎట్లా ఉంది, పూర్తి సంపూర్ణంగా వ్యాపించి ఉంది కాబట్టి విభు అని చెప్తామట. విశిష్టంగా పూర్తిగా వ్యాపించి ఉంది కాబట్టి విభు అంటాము. కాబట్టి ఇది ఆకాశము విభు అని చెప్పుకున్నాం. విభుత్వమపి ప్రఖ్యాత అనే విధంగా ప్రఖ్యానించారు, అంటే వ్యాఖ్యానించారు. ఎవరికి? ఆకాశస్య అంటే ఆకాశ శబ్దానికి విభుత్వం అని చెప్పారు అని చెప్పి ఇక్కడ చెప్పారు అనమాట. ఎందుకు? దీనికి ఆవరణం లేదు, ఇంకా మూర్త రూపం కూడా కాదు, కాబట్టి ఇది విభుత్వం అని చెప్పి వ్యాఖ్యానించారు శాస్త్రంలో. మనకు ఈ ఆకాశాన్ని భూతం ఏదైతే ఉందో అది విభుగా మనకు కనిపిస్తుంది, సంపూర్ణంగా వ్యాపించి ఉంది, మనకు అది స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత శబ్దగ్రహణ అనుమితం శ్రోత్రం. ఎందుకు శబ్దగ్రహణానుమితం శ్రోత్రం, ఈ శబ్దం అనేది ఏం చేస్తుంది? శ్రోత్రం అంటే శబ్దం ఏదైతే ఉందో అది మనకు అనుమానంగా తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము శబ్దం మనం వింటున్నాము అంటే ఆ జ్ఞానం మనలో ఉంది కాబట్టి మనకు అనుమానం. జ్ఞానం ఆకాశంలో ఏదైతే శబ్దం ఉందో ఆ శబ్దాన్ని గ్రహించాము. అది ఎలా సాధ్యమైంది? శ్రోత్రేంద్రియం ఉంది కాబట్టి అది మనకు సాధ్యమైంది అన్నమాట. శ్రోత్రేంద్రియం ఉంది కాబట్టి అది మనకు సాధ్యమైంది. అందుకే శబ్ద గ్రహణానుమితం శ్రోత్రం. ఈ శబ్ద గ్రహణం యొక్క ఏదైతే మనకు ఆ శబ్దం ద్వారా అయితే జ్ఞానం ఉత్పన్నమైందో, ఏదైతే జ్ఞానం వచ్చిందో అది అనుమితం శ్రోత్రం. అంటే శ్రోత్రం ద్వారా మన అనుమానం ద్వారా తెలుసుకుంటాం. అనుమానం అంటే ప్రత్యక్షమే ఇక్కడ. అందుకని ఎలా వచ్చింది? శ్రోత్రేంద్రియం ద్వారా వచ్చిందన్నమాట. అది మనకు ఆ శబ్ద శక్తి ఏదైతే ఉందో, శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉందో అది శ్రోత్రం ద్వారా అనుమానంగా వచ్చింది అని చెప్పి మనకు, అంటే యథార్థంగా ప్రత్యక్షంగా చూడడం లేదు, శ్రోత్రేంద్రియం ద్వారా మనకు ఆ శబ్దం యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది మనకు కలిగింది. కాబట్టి శబ్ద గ్రహణానుమితం శ్రోత్రం, ఈ శబ్దాన్ని గ్రహిస్తుంది ఈ శ్రోత్రేంద్రియము. దాన్ని ఇంకో రకం చెప్పాడు. బదిర యోహో ఏకః శబ్దం గృహ్ణాతి అపరో నా గృహ్ణాతి. బదిరః అబదిరః అంటే బదిరః అంటే చెవిటివాడు, ఆ బదిరః అంటే చెవిటివాడు కాడు, అంటే బాగా ఉండేవాడు. బదిర అబదిర యోర్ ఏకః శబ్దం గృహ్ణాతి, అపరో నా గృహ్ణాతి అంటే ఒకరు శబ్దాన్ని గ్రహిస్తున్నాడు అంటే అక్కడ చెవిటివాడు కాడు, ఒకరు శబ్దాన్ని గ్రహించడం లేదు. అంటే శబ్దం ఎట్లా, అనుమానం ఎట్లా తెలిసింది? శబ్దం గ్రహిస్తున్నా అంటే అది శ్రోత్రేంద్రియం పనిచేస్తుంది. ఇప్పుడు అనుమానం తెలిసిందా? అది ఒక్కరికి చెవిటివాడు ఎవరైతే ఉందో ఒకరికైతే వినిపించే చెవి సరిగ్గా పనిచేయలేదు, ఆ ఇంద్రియం పనిచేయలేదో అతనికి శబ్దం గ్రహించలేదు. మనకి ఏవైతే శబ్దాలు వినిపిస్తున్నాయో అతనికి ఆ చెవిటి అతను ఎవరైతే ఉందో అతనికి వినిపించలేము అన్నమాట. అది అనుమానం ద్వారా శ్రోత్రం గ్రహిస్తున్నమాట. అంటే మనం దాని ద్వారా స్పష్టం అవుతుంది, నాకు వినిపిస్తుంది అంటే నా శ్రోత్రం పనిచేస్తుందని అనుమానం ద్వారా తెలుస్తుంది. అదే ఎవరికి పని చేయలేదు అనుకోండి, అది నాకు పని చేయలేదని తెలుస్తుంది అన్నమాట. ఈ రకంగా బదిర యోరు ఏకః శబ్దం గృహ్ణాతి, ఒక శబ్దాన్ని గ్రహిస్తున్నారు, అపరో నా గృహ్ణాతి, వేరే వాళ్ళు శబ్దాన్ని గ్రహించడం లేదు. తస్మాత్ అందువల్లనే శ్రోత్రమేవ శబ్ద విషయం. అందుకే ఈ శ్రోత్రేంద్రియమే శబ్దం యొక్క విషయం. శబ్దాన్ని గ్రహించాలంటే శ్రోత్రేంద్రియం కంపల్సరీగా అనివార్యంగా ఉండాలి. అందువల్లనే శ్రోత్రం ఏవ శబ్ద విషయం, శబ్ద విషయాన్ని గ్రహించాలంటే శ్రోత్రేంద్రియమే మనకు పనిచేస్తుంది.
కాబట్టి శ్రోత్ర ఆకాశయో సంబంధే, ఈ శ్రోత్రమింద్రియము ఆకాశం యొక్క మధ్య సంబంధం ఏదో, ఆ సంబంధంలో కృత సంయమ అంటే ఏదైతే సంయమం చేశామో, కృత సంయమస్య యోగినో దివ్యం శ్రోత్రం ప్రవర్తతే. శ్రోత్ర ఆకాశయో సంబంధ, ఆ సంబంధంలో కృత సంయమస్య ఏదైతే సంయమం చేశామో, ఏ యోగి అయితే సంయమం చేశాడో, కృత సంయమస్య యోగిన దివ్యం శ్రోత్రం ప్రవర్తతే. దివ్యం అంటే శ్రోత్రము అతనికి కలుగుతుంది, ఆ యోగికి కలుగుతుంది. ఎవరైతే చేస్తారో ఆ సామర్థ్యం, ఆ శక్తి వస్తుంది. అంటే ఇక్కడ దివ్య శ్రోత్రం కావడానికి ముఖ్య తాత్పర్యం ఏంటంటే ఆ దివ్య శ్రోత్రేంద్రియాన్ని ఆ రకంగా మనం ధ్యానం చేయడం వల్ల, సంయమం చేయడం ద్వారా శ్రోత్రేంద్రియం మీద, ఎందుకంటే శబ్ద విషయం అంతా శ్రోత్రేంద్రియం మీద ఆధారపడి ఉందన్నమాట. దాని మీద సంయమం చేయడం వల్ల ఆ శబ్దం యొక్క ఇంద్రియం యొక్క శ్రోత్రేంద్రియ యొక్క శక్తి సామర్థ్యం అది అత్యంత తీవ్రమైపోతుంది. అంటే సూక్ష్మాతి సూక్ష్మ విషయాన్ని కూడా క్యాచ్ చేయగలుగుతాం. చిన్న శబ్దం కూడా మనం ఉచ్చరించినా ఉంటే ఇంకా అది ఆ శబ్దం గ్రహిస్తున్నామట. అందుకే మనం ఒకసారి ముందు చెప్పుకున్నాం, మనం ఇంద్రియాలను భోగాల్లోకి తీసుకెళ్ళాం అనుకోండి, ఏ ఇంద్రియాన్ని ఎక్కువ భోగం చేస్తున్నాం ఆ ఇంద్రియం ఎక్కువ బాగా సక్రియంగా తయారవుతున్నాడు. మనం ఇంద్రియాలను భోగం ద్వారా ఇంద్రియాల యొక్క శక్తి సామర్థ్యం పెరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ ఆ ఇంద్రియం మీద మనము ఆ సమాధి ద్వారా ఆ ఇంద్రియం మీద పూరా ఫోకస్ చేసి మనం సంయమం చేసినప్పుడు ఆ ఇంద్రియ శక్తి మనకు పూర్తిగా పనిచేస్తున్నాం. ఇంద్రియ శక్తి పూర్తిగా ఆ శక్తి సామర్థ్యం సంపాదిస్తుంది ఆ సంయమం ద్వారా, ఆ సిద్ధి ద్వారా. కాబట్టి అటువంటి శక్తి ద్వారా సూక్ష్మాతి సూక్ష్మ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడగలుగుతాడు, తెలుసుకోగలుగుతాడు. ఇంకా అవి శబ్దమైన అది దగ్గర కావచ్చు, దూరం కావచ్చు, దూరం ఉన్న శబ్దాన్ని కూడా గ్రహించే శక్తి సామర్థ్యం ఆ యోగికి కలుగుతుంది. అందుకే చాలా మంది అంటుంటారన్నమాట, మనం ఎప్పుడు చూసినప్పుడు ఎక్కడో ఉండి మనం అనుకుంటే అది మీకు మనకు అన్ని ఇతర దగ్గర ఉండే తెలిసిపోతుంటాం అన్నమాట, సాధకులకు తెలిసిపోతుంటాం. ఏం మాట్లాడినప్పుడు మనసులో ఉండేది చెప్తూ ఉంటాం అన్నమాట. అంటే నీ మనసులో నాకు ఏమో తెలుసు అని చెప్పి కొంతమంది మనం చెప్తూ ఉంటాం. సాధు సంతులంతా కూడా అట్లా నీ మనసులో ఏమనుకున్నామని చెప్తూ ఉంటాం అని చెప్పి. అంటే ఆ వ్యక్తి యొక్క విషయమే సంబంధంతో యుక్తం చేసి సంయమం చేయడం ద్వారా ఆ వ్యక్తి యొక్క మనసులో ఏ అభిప్రాయం ఉందనేది కూడా మనకు ఇతనికి తెలిసిపోతుంది. కానీ ఎప్పుడు ఇక్కడ ఈ సంబంధంలో సంయమం చేసినప్పుడు ఆ దివ్య శక్తి ఏర్పడినప్పుడు మాత్రమే ఆ సంబంధం యొక్క జ్ఞానం అతనికి తెలుస్తుంది. అంటే ఆ వ్యక్తిలో ఉండే జ్ఞానాన్ని అతను ఏమనుకున్నాడు మనసుకునేది కొంచెం వరకు ఆ యోగి దూరంగా ఉండే విషయాలను కూడా, శబ్దాలను కూడా గ్రహించగల శక్తి సామర్థ్యం ఆ యోగి కలుగుతుంది అని చెప్పి. ఎందుకంటే మనసులో అనుకుంటుందా అది ఏదో ధ్వని ద్వారా ఏదో వ్యక్తం చేసి ఉంటాడు అనమాట. అది అనుకున్నప్పుడు ఆ యోగి ఎవరైతే ఉన్నదో ఆ యోగి అతని మీద ఆ పదచిత్త జ్ఞానం, మనం ముందు చెప్పుకున్నాం, పద జ్ఞానం యొక్క మనం సంయమం చేసినప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నదో ఆ వ్యక్తి ఏమనుకున్నాడో అది ఆ యోగికి తెలుస్తుంది. బట్ ఇక్కడ అదే విధంగా ఈ రెండింటి శ్రోత్రము మరియు ఆకాశం మధ్య సంబంధం, ఆ సంబంధం మీద సంయమం చేయడం ద్వారా దివ్య శ్రోత్రం ప్రవర్తిత, దివ్యమైన శ్రోత్రం అతనికి ఉత్పన్నమవుతుంది. అంటే దివ్య జ్ఞానం కలుగుతుంది. అంటే ఆ శ్రోత్రం సక్రియంగా పనిచేస్తుంది. అంటే సూక్ష్మాతి సూక్ష్మ విషయాన్ని గ్రహించే శక్తి సామర్థ్యం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చూసాము. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చెప్పా అంటే కాయ ఆకాశయో సంబంధ సంయమాత్ లఘు స్థూల సమాపత్తేశ్చ ఆకాశ గమనం. ఏం చెప్పారు? కాయ ఆకాశయో, కాయ ఆకాశయో సంబంధాత్, కాయ ఆకాశయో సంబంధాత్ లఘు స్థూల సమాపత్తేశ్చ ఆకాశ గమనం. అంటే కాయ అంటే శరీరము, తర్వాత ఆకాశం, ఆకాశంలో సంయమం చేయడం ద్వారా, అంటే అది ముందేం చెప్పాము, శ్రోత్రేంద్రియం మీద ఆకాశం అదుంటి మధ్య సంబంధం సంయమం చేసినప్పుడు దివ్య శ్రోత్రం ఏర్పడింది. ఇప్పుడు శరీరం మరియు ఆకాశం వాటి మధ్య ఉండే సంబంధం మీద సంయమం చేయడం ద్వారా ఏమవుతుంది, సంయమం చేయడం ద్వారా ఏమవుతుంది, లఘు సమాపత్తి అని చెప్పిన. చూడండి స్లైడ్ మీద చూడండి ఇక్కడ. అంటే శరీరము ఆకాశం అదుంటి మధ్య సంబంధం సంయమం చేయడం ద్వారా లఘు స్థూల సమాపత్తేశ్చ, లఘు అంటే చాలా తేలికగా అయిపోతాడంట. తేలిక అంటే ఒక మనకు దూది ఎలా ఉంటుంది కాటన్ అంత తేలికగా అయిపోతాడంట. అంటే ఒక దూది మాదిరి అయిపోతాడంట. లఘు స్థూల అంటే తూలిక అంటే అత్యంత తేలికగా అయిపోతాడంట. అంటే ఎటువంటి బరువు ఉండదా. లఘు స్థూల సమాపత్తేశ్చ, ఆ సంయమం ద్వారా అటువంటి సమాపత్తి కలిగినప్పుడు, సమాప్తి ప్రాప్తినప్పుడు ఆకాశ గమనం, ఆకాశంలో విహరిస్తా అంట. ఆకాశ గమనం పొందుతాడు అంటే ఆకాశంలో విచరిస్తాడు. చాలా మంది యోగులు అంటారు ఆకాశం విచరిస్తూ ఉంటారని చెప్పి. అటువంటి శక్తి సామర్థ్యం ఇతనికి కలుగుతుంది. కాబట్టి శరీరము మరియు ఆకాశము మధ్యలో ఉండేటువంటి సంబంధం ఏదైతే ఉందో, అంటే ఎందుకంటే ఇప్పుడు మన
శరీరం ఏర్పడిందంటే శరీరంలో మనకు ఆకాశం ఉందండి. ఆకాశం పంచభూతాలతో తయారైనటువంటి తత్వం అన్నమాట. ఈ శరీరం ఎలా తయారైంది? పంచభూతాలతో పంచభూత తయారైంది. అంటే పంచభూతాలన్నీ కూడా ఈ శరీరంలో ఇమిడి ఉన్నాయన్నమాట. అంటే ఆకాశ తత్వం కూడా ఉంది. కాబట్టి ఈ ఆకాశ తత్వం ఈ శరీర తత్వం సంబంధంలో సంయమం చేయడం ద్వారా అతను అత్యంత తేలికగా అయిపోతాడంట. ఇంకా లఘు అంటే అత్యంత సూక్ష్మంగా అయిపోతాడు. ఇంకా అలా కావడం వల్ల అటువంటి సిద్ధి పొందడం, సమాపత్తేశ్చ సిద్ధిని పొందడం వల్ల ఆకాశ గమనం, ఆకాశంలో విచరిస్తాడు, ఆకాశంలో తిరుగుతాడు అని చెప్పి ఇక్కడ చెప్పాం. అదే విషయం ఒకసారి భాషను చూడండి. ఎత్ర కాయః తత్ర ఆకాశం, ఎత్ర కాయః తత్ర ఆకాశం. ఇప్పుడు చెప్పాం కదా, ఈ శరీరం పంచభూతాలతో తయారైంది కాబట్టి ఎక్కడ శరీరం ఉంటుంది అక్కడ ఆకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆకాశం ఉంది కాబట్టి అంతా వ్యాపి మనకు శరీరం అన్ని చోట్ల ఈ ప్రాణశక్తి వ్యాప్నోతి వ్యానం అని చెప్పి వ్యాన ప్రాణం అని చెప్పుకున్నాం కదా, అది అన్ని చోట్ల వ్యాపించి ఉందన్నమాట. ఆకాశం లేకుండా వ్యాపిస్తుందా? ఆకాశం ఉంది అంటే ఈ శరీరంలో ఆకాశం ఉంది అనమాట. అందుకే ఎత్ర కాయః, ఎక్కడ శరీరం ఉంటుందో తత్ర ఆకాశం, అక్కడ ఆకాశం ఉంటుంది, అంటే అవకాశం ఉంటుంది. ఆకాశం అంటే ఇక్కడ అవకాశం, అది తీసుకోవాలి. తస్య అవకాశ దానాత్ కాయస్య తేన సంబంధ ప్రాప్తి. తస్య అవకాశ దానాత్ కాయస్య అంటే ఈ శరీరానికి అవకాశం ఇవ్వడం వల్లనే తేన సంబంధ ప్రాప్తి, అంటే శరీరం యొక్క సంబంధం ఏర్పడుతున్నాడు. అవకాశం ఇవ్వడానికి శరీరం యొక్క సంబంధం ఏర్పడదు. అవకాశం ఉండాలి. ఎందుకంటే రసము రక్తము ఏవైతే రస రక్త మాంసాలు ఏవైతే ఉన్నాయో అవి సంచారం చేయాలంటే అవకాశం ఉండాలి కదా. అవకాశం లేకుండా ఎలా శరీరం యొక్క తంత్రం నడుస్తుంది? కష్టం అవుతుంది. అందుకే ఈ పంచభూతాలతో తయారైన ఈ కాయ శరీరంలో ఈ అవకాశ తత్వం కూడా ఉంది. అందుకే తస్య అవకాశ దానాత్ కాయస్య తేన సంబంధ ప్రాప్తి, అవకాశం ఇవ్వడం వల్లనే ఆ శరీరంతో సంబంధం ఏర్పడింది. అందుకే తేన సంబంధ ప్రాప్తి, సంబంధ ప్రాప్తికి కలుగుతుంది అన్నమాట. తత్ర కృత సంయమం, అక్కడ సంయమం చేసినాం అనుకోండి, తత్ర స్లైడ్ మీద చూసుకోండి. తత్ర కృత సంయమో జిత్వా తత్ సంబంధం లఘుషు వా తూలాదిషు ఆ పరమాణుభ్య సమాపత్తిం లబ్ధ్వా జిత సంబంధో లఘుర్భవతి. చూడు, తత్ర కృత సంయమ, అక్కడ చేసిన సంయమం ఎక్కడ? ఆకాశము కాయ శరీరంలో మధ్య ఉండే సంబంధంలో సంయమం చేయడం ద్వారా తత్ కృత సంయమ జిత్వ అంటే సిద్ధిని పొంది, తత్ సంబంధం దాని యొక్క సంబంధం ఏమిటి? లఘుషువా అంటే లఘు అంటే అత్యంత సూక్ష్మం కావడం, కానీ తూలాదిషువా తూలాదిషు అంటే తూల అంటే అత్యంత ఇది ఒక రూయి అని చెప్పిన దూది ఏ విధంగా తేలిక అంత తేలికగా అయిపోతాడ. తూలాదిషు ఆ పరమాణువు ఎంత సూక్ష్మంగా ఉంటుంది? ఆ పరమాణుభ్య అంటే అత్యంత సూక్ష్మ పరమాణు అంత తేలిక అయిపోతుంది. అంటే సూక్ష్మ పరమాణుకి ఏ విధంగా అయితే దాని బరువు ఉండదు, వెయిట్లెస్ ఉండదు, అది అంత తేలికగా ఉంటుంది, అలాగా అయిపోతాడు. ఎవరు? ఆ యోగి. ఎప్పుడు? ఈ కాయ ఆకాశం మధ్యలో ఉండే సంబంధాన్ని సంయమం చేసినప్పుడు, ఆ సిద్ధిని పొందినప్పుడు. అందుకే ఆ పరమాణుభ్య సమాపత్తిం లబ్ధ, సమాపత్తిని పొంది అంటే ఆ సిద్ధిని పొంది, జిత సంబంధ ఆ సంబంధం జయించినప్పుడు లఘురు భవతి అత్యంత లఘు అయిపోతాడు, అంటే సూక్ష్మంగా అయిపోతాడు, అత్యంత తేలికగా అయిపోతాడు. అలా తేలిక అత్యంత సూక్ష్మంగా అత్యంత లఘుగా అత్యంత తేలిక కావడం ఏమవుతుంది? లఘుత్వాచ జలే పాదాభ్యాం విహరతి. లఘుత్వాచ అలా లఘు కావడం వల్ల, అత్యంత సూక్ష్మం కావడం వల్ల ఆ యోగి జలే అంటే నీటిలో, పాదాభ్యాం విహరతి పాదాలతో నడుస్తూ ఉంటారు. చాలా మంది వింటూ ఉంటాం, కొంతమంది యోగులు ఉంటారు నీటి మీద నడుస్తూ ఉంటారు, వాళ్ళు మునగదు, పై నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది ఇంకా కొంచెం బాగా అభ్యాసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీటి మీద తేలియాడుతూ ఉంటారు, పడుకుంటారు, నీటి పైన పడుకుంటారు. అవి కొన్ని ప్రక్రియ ఉన్నాయి, చేస్తే అలా చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ యోగికి అలా కాకుండా నీటి మీద పైన తేలుతూ పోతాడు అనమాట. తేలడం అంటే ఇక్కడ పాదాలు నడుచుకుంటూ పోతా అని చెప్తున్నాను. ఇక్కడ లఘుత్వాచ అలా లఘు కావడం వల్ల ఆ సిద్ధి కలిగినప్పుడు, సమాపత్తి కలిగినప్పుడు అనమాట. లఘుత్వాచ జలే పాదాభ్యాం విహరతి, పాదాలతో నడుచుకుంటూ వెళ్ళిపోతా అంట నీటిలో. ఇంకా తతః తూర్ణ నాభి తంతు మాత్రే విహృత్య రశ్మిషు విహరతి. ఇంకా తతః ఇంకేం వస్తాడా? తూర్ణ నాభి తంతు మాత్ర. తూర్ణ నాభి అంటే ఇప్పుడు మకడి ఉంటుంది, జాల అనేది పూర్తిగా సూక్ష్మంగా అది దోమలను తినటం కోసము మకడి అనేది ఆ జాల వేస్తూ ఉంటుందండి, గోడలకు పైన చూస్తూ ఉంటాం అన్నమాట. ఎంత పతలాగా ఉంటుంది, అది నోట్లో ఉండే లాలాజలంతో తయారు చేస్తుంది అన్నమాట. కొంచెం టచ్ అయితే కూడా మొత్తం తెగిపోతుంది అన్నమాట, అంత సూక్ష్మంగా ఉంటుంది అన్నమాట. అటువంటి మకడి యొక్క తంతు ఏదైతే ఉందో ఆ రకంగా అంత తేలిక అయిపోతుంది అన్నమాట. అందుకే తంతు తుదిన నాభి తంతు మాత్రమే విహృత్య అంటే అటువంటి తంతుల్లో కూడా దాన్ని అటువంటి సూక్ష్మమైన తంతు ఏదైతే ఉందో వాటిలో కూడా విధించేటువంటి శక్తి అతనిలో ఉంటుందన్నమాట.
అంటే అక్కడ కూడా విచరణ చేయగలుగుతాడు, అంటే ఆ తంతువుల మీద విచరించగలుగుతాడు, విహరించగలుగుతారు. ఇంకేం చేస్తాడంట, రశ్మిషు విహరతి. రశ్మి అంటే సూర్యకిరణాలు ఉన్నాయి కదా, సూర్యకిరణాలు మనకు పొద్దున్నే చూస్తూ ఉంటాం. ఆ సూర్యకిరణాల మీద కూడా ఆ కిరణాల సహాయంతో ఆ యోగి విహరిస్తాడంట. అలాగే కూడా మీరు చాలా యోగుల విషయం విని ఉంటారన్నమాట. ఆ యోగికి ఎంత సామర్థ్యం వస్తుందా, సూర్యకిరణాలు ఉదయం మనకు సూర్యకిరణాలు ఏవైతే పడతాయో ఆ సూర్యకిరణాలు అంటే ఆ సూర్యకిరణాలతో ఆరోహణ చేస్తామంట. అంటే సూర్యకిరణాల మడి విహారం చేసుకుంటూ ముందుకు పైకి వెళ్ళిపోతాడు, అంటే ఆకాశ గమనం చేస్తామంట. సూర్యకిరణాల ద్వారా ఆకాశంలో విహరిస్తారు, తంతు మాత్రమే విహరిస్తారు. అదేవిధంగా ఏం చెప్పాడు, నీటి పైన కూడా పాదాలతో నడుస్తాడు. అటువంటి శక్తి సామర్థ్యం ఆ యోగి కలుగుతుంది. కాబట్టి ఏం చెప్పారు కదా, శరీరం లఘు కావడం వల్ల లఘుత్వ జలే పాదాభ్యం విహృతి, నీటిలో పాదాలతో నడుస్తాడంట. తూదిన నాభి తంతు మాత్రే ఇది చెప్పే మకడి యొక్క జాల ఏదైతే ఉందో ఆ జాలి యొక్క తంతులు చాలా సూక్ష్మంగా ఉంటాయి, వాటిలో విహరిస్తాడు. విహరిత్య రశ్మిషు విహరతి, ఇంకా సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయి సూర్యకిరణాల ద్వారా కూడా ఆకాశ గమనం చేసేటువంటి శక్తి సామర్థ్యం ఆ యోగి కలుగుతుంది. కాబట్టి తతో యథేష్టం ఆకాశ గతి అస్య భవతి, అందువల్లనే తతో యథేష్టం ఆకాశ గతి అస్య భవతి, అస్య యోగినః భవతి. అటువంటి గమనం అనేది ఆకాశ గమనం అనేది ఇటువంటి యోగి కలుగుతుంది ఈ సిద్ధి పొందినప్పుడు. కాబట్టి ఈ సూత్రం ముఖ్యం చెప్పాడు, కాయ శరీరము మరియు ఆకాశం తత్వం ఏదైతే ఉందో ఆ మధ్య సంబంధం సంయమం చేయడం ద్వారా ఏమవుతుంది, శరీరం చాలా లఘు అయిపోతుంది, సూక్ష్మ అయిపోతుంది. అలాంటి సూక్ష్మ శరీరం వల్ల ఏమవుతుందంటే ఆ యోగి నీటి యందు కూడా ఆ పాదాలతో నడవగలుగుతాడు. ఇంకా సూక్ష్మ తంతు ఏదో మకడి యొక్క జాలం ఏదైతే ఉందో అవి ఎంత సూక్ష్మంగా వాటిలో విధించేటువంటి శక్తి అంత తేలికగా ఉంటాడు. ఇంకా సూర్యకిరణాలు మనకు తెలుసు కదా, సూర్యకిరణాలు ఎట్లా ఉంటాయి, మనకు కనిపిస్తాయా, పట్టుకుంటే చేతికి కూడా అంత సూక్ష్మంగా ఉంటుంది. మకడి యొక్క తంతు వల్ల మనకు కనిపిస్తుంది, చేతికి కనిపిస్తూ ఉంటున్నాడు. కానీ సూర్యకిరణాలు మనకు ప్రకాశం పడుతుంది కానీ దాన్ని ముట్టుకోగలుగుతామా, అంత సూక్ష్మంగా ఉంటుందన్నమాట. అంటే అటువంటి సూర్యకిరణాల మీద ఆధారం చేసుకొని ఆకాశ గమనం చేయగలుగుతాడు. అటువంటి యోగ్యత, అటువంటి సిద్ధి, ఐశ్వర్యం, అనుభూతి ఆ సిద్ధి కలుగుతుందని చెప్పి ఇక్కడ మనకు వ్యాస భాషను కూడా మహర్షి చెప్పారు ఇక్కడ. అందుకే తతో యథేష్టం ఆకాశ గతి అస్య భవతి, ఆకాశ యొక్క గతి అనేది ఈ యోగికి కలుగుతుంది అని చెప్పి ఈ సూత్రంలో మనం చూసాం. అందుకే కాయ ఆకాశయో సంబంధంలో సంయమం చేయడం వల్ల లఘు తూల సమాపత్తి, లఘు కావడం వల్ల అతను తూల అంటే తంతులు కూడా ఆ సమాపత్తి కలడం, అంటే సమాపత్తి సిద్ధి పొందడం వలన సమాపత్తి ఆకాశ గమనం, అతనిలో ఆకాశ గమనం అంటే ఆకాశంలో యథేష్టంగా విహరించేటువంటి శక్తి సామర్థ్యం ఆ యోగికి కలుగుతుందని చెప్పి ఈ 42వ సూత్రం చెప్పుకున్నామండి. అస్తు ఈ రకంగా ఆ యోగికి అంత సామర్థ్యం వస్తుంది, అలా సంయమం చేయడం ద్వారా అటువంటి యోగ్యత వస్తుందని చెప్పి మనం ఇక్కడ చూసాము. అస్తు ఇక్కడ ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఇవి కొంచెం సూక్ష్మంగా ఉంటే మనం ప్రయత్నం చేస్తే గానీ, అంటే మనం ఇవన్నీ సిద్ధులు కదా, ఆ సిద్ధులు సిద్ధించినప్పుడు మనకి ఇవన్నీ అంటే యోగ్యత తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ ప్రత్యక్షంగా మన అనుభవగమ్యమైనటువంటి ఇవన్నీ అనుభూతులు అన్నమాట. అనుభవం ద్వారా తెలుసుకోగలుగుతాం. చెప్తే ఇవి అర్థం కావు, ఊరికే ఇలా ఉంటుందని చెప్పి మనం శాస్త్రపరంగా చెప్పుకుంటున్నాం అన్నమాట. ఓకే అండి. సో నెక్స్ట్ 43వ సూత్రం మనం రేపు చెప్పుకుందామండి. కల్పిత విషయ అకల్పిత విషయ అనేది ఏంటి? బహిర్కల్పిత వృత్తి మహావిదేహ తతః ప్రకాశావరణ క్షయ అని చెప్పి 43వ సూత్రం చెప్పారు. అంటే కల్పిత వృత్తి అకల్పిత వృత్తి ఉన్నప్పుడు కూడా మనలో ఉండే అజ్ఞాన అంధకం తొలగిపోతుంది అని ఇక్కడ 43వ సూత్రంలో చెప్పుకోబోయే విషయము. అది రేపు చూద్దామండి. ఇప్పుడు ఇందులో చెప్పిన వరకు సందేహాలు ఉంటే కూడా మనం మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దాము. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే ధన్యవాదాలు. మహోదయ. ఓం నమస్తే మహోదయ. నమస్తే సార్. ఈ శివశంకరప్ప గారు చెప్పండి.
సార్ ఏం లేదు సార్. నమస్తే మహోదయ, ధన్యవాదాలు. నమస్తే. నమస్తే మహోదయ, ధన్యవాదాలు. గురుగారు చెప్పండి. గురుగారు ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఈ ప్రాణ సమాన అపాన ఉదాన వ్యానం అని, దాని గురించి కొంచెం మళ్ళీ ఒకసారి చెప్తారా సార్? చెప్తాను, రేపు చెప్తాను ఒకసారి. వీటిలో ఇంకా కొంచెం సూక్ష్మంగా పనిచేసి తత్వాలండి, చెప్తాను, అందరికి చెప్తానండి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు దీంట్లో ఏమైనా మీకు ఏమైనా ఇప్పుడు ఏదైనా ఒక ప్రాణం ఇచ్చి తెలియకుండా చెప్పండి ప్రజలండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ అపానం అన్నాడు కదండి, అపాన వాయువు అంటే అది అపాన అంటే అపాన వాయువు అంటే మలమూత్రాల త్యాగం చేస్తాం కదా, అవన్నీ అపాన వాయువు కింద నుంచి వెళ్ళిపోతుంటాయి అట. మలమూత్రాలు త్యాగం చేస్తే అవి నాగప్రదేశం కింద ఉంటాయా పైన ఉంటాయా? అది అపాన ప్రాణవాయువు యొక్క తంత్రం యొక్క వ్యవస్థ అనమాట. అపాన వాయువు చూసుకుంటున్నమాట, అక్కడ ప్రాణశక్తి పనిచేస్తుంది. అది అపాన వాయువు ద్వారా, అపాన ప్రాణం ద్వారా. అంటే అపాన వాయువు అంటే ఏమిటి? అక్కడ వాయువు ఉంది, అక్కడ వాయువు అంటే ప్రాణం. ప్రాణం ఎక్కడ ఉంది? మన గాలి ద్వారా తెలుసుకుంటాం కదా. గాలి బాగా నడుస్తుందంటే ప్రాణం ఉన్నట్టు, లేక గాలి పోయిందంటే ప్రాణం పోయిందని చెప్తాం కదా. అంటే అపాన వాయువు అక్కడ వాయువు ఉంది, అక్కడ వాత అంటే గాలి ఉంది. అంటే అపాన వాయువు అంటే 5 రకాల ముఖ్య ప్రాణమే. ఆ ప్రాణానికి 5 భాగాలు: ప్రాణము, అపానము, వ్యానము, ఉదానం, సమానం అని చెప్పి. అందులో అపాన వాయువు యొక్క కార్యం ఏంటి? మలమూత్ర త్యాగాన్ని నిష్కాసం చేయడము. అది ఎక్కడ ఉంటుంది? నాభి ప్రదేశం నుండి కింది అదో తల భాగం వరకు ఉంటుంది. నాభి ప్రదేశం నుంచి ఎక్కడి వరకు ఉంటుంది సార్? కింది లాస్ట్ చివరి భాగం వరకు, కాళ్ళ వరకు ఉంటుంది. తల భాగం, కాళ్ళ యొక్క తల భాగం ఉన్నాయి కదా, పాదాల వరకు ఉంటుంది. తర్వాత సార్, కొంతమంది నీళ్ళల్లో తేలి పడుకుని శవంలాగా వెళ్ళిపోతూ ఉంటారు సార్. అది ఏమిటది? ఏదైనా ఇదా యాక్చువల్ గా ఎట్లాగా? నేను చాలా మంది అది ఆ శరీరం తేలిక చేసుకోవచ్చు. ఇప్పుడు మన శరీరం యొక్క బరువునంతా కూడా ఒక వైపు తీసుకొని రావచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక నౌకాసనం అని ఉందండి. ఏ ఆసనము? మీరు ఆసనాలు చేసేటప్పుడు ఒక ఆసనం నౌకాసనం అని చెప్పి, ఆ నౌకాసనం ద్వారా మనం ప్రాక్టీస్ చేసామనుకోండి, శరీరం అంతా బరువంతా ఒక పైకి వైపు వస్తుందన్నమాట. నువ్వు దాని మీద మొత్తం ఈ బాడీ మీద పెట్టామన్నమాట. అప్పుడు అది తేలి పైన మనం మునగకుండా పైన ఉండొచ్చు అన్నమాట. మునగకుండా పైన ఉండొచ్చు. అర్థమవుతుందా? నౌకాసనం అభ్యసించినప్పుడు అది కొన్ని ప్రాణంలో ఉండే శక్తిని అంతా మనం ఒకవైపు తీసుకొచ్చినప్పుడు అట్లా ప్రాక్టీస్ చేయడం ద్వారా, అభ్యాసం చేయడం ద్వారా అలా శక్తి వస్తుందండి. చాలా మంది చూస్తూ ఉంటాం. ఇంకా నీటి మీద నడవడం అంటే, ఇంకా నీటి మీద పైన శివంలాగా పడుకొని పోతున్నా అని చెప్పి చెప్తుందా, వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసేది కాబట్టి ప్రాణశక్తి అంతా పైన పెడతాడు. ఒక చిన్న కర్రని ఏదైనా నీళ్ళు వేసినప్పుడు ఏమైతే పైకి వచ్చేస్తున్నాం అంట. అంటే కర్రలో బరువు లేదన్నా, బరువు ఉంది, చిన్న వస్తువు చిన్న రాయిస్తే లోపలికి వెళ్ళిపోతుంది. అంత పెద్ద కర్ర కూడా లోపల మునగదు అనమాట. అంటే ఆ తత్వం దాంట్లో ఆ నీటిని ముంచే శక్తి అది గ్రహించుకోవడం లేదు, నీటిని ఆస్వాదించడం లేదు అనమాట. అలాగే ఆ వ్యక్తి ఈ నౌకాసనం మీద ప్రాక్టీస్ చేసి అభ్యాసం చేయడం ద్వారా ఏమవుతుందంటే, ఆ శిర బరువు అంతా పైన పెట్టేస్తారనమాట, తీసుకోకుండా. పైన పెట్టడం వల్ల ఏమవుతుందంటే అతనికి ఏం కాదు, అంటే మునగడు. ఇప్పుడు చాలా మంది కూడా, కొంతమంది సర్కస్ చేసేవాళ్ళు అంటే ప్రాణం అంతా ఒక చోట తీసుకొచ్చి ఆ గుండెల మీద పొట్ట మీద పెట్టుకుంటారు. పెద్ద పెద్ద బండలు కూడా పగలగొట్టుకుంటుంటారు, చూసారా? మనం చూస్తూ ఉంటాం. అవునవును. ఛాతి మీద, గుండెల మీద పెట్టుకుని, పొట్ట మీద పెట్టుకుని, పెద్ద పెద్ద బండ బరువు మీద పెట్టుకుంటే ఎంతో బరువుండ. అటువంటి పెట్టిన తర్వాత పెట్టడా దాని మన పైన సుట్టెతో కొడుతాడు గట్టిగా. ఆ బరువంతా ఎక్కడ పెట్టి గాలి మీద పెట్టాడనమాట. అది కొంచెం అభ్యాసం, ప్రాక్టీస్ ద్వారా చేసుకోవచ్చు, ఆ శక్తి వస్తుందన్నమాట. చాలా మంది అంటే ఈతాకోరులు ఎవరైతే ఉంటే ఎక్కువ ఈదడం వచ్చిన వాళ్ళు ఆ రకంగా చేస్తూ ఉంటారు. అందుకే ఎక్కువ సేపు నీళ్ళలో ఉండగలుగుతారు అన్నమాట, ప్రాణశక్తి ఉండే. కొంతమంది నీటిలో ఒక నిమిషం ఉంటే మనకు ఊపిరాడక పైకి వచ్చేస్తాం. కానీ కొంతమంది బాగా ఈత వచ్చిన వాళ్ళు ఏమంటే అక్కడ లోపల వెళ్ళి అంత వెతుకుతూ ఉంటుంది అన్నమాట, ఏదైనా అన్వేషిస్తూ ఉంటామన్నమాట. వాళ్ళకి ఎటువంటి ఆయుధం ఉండదు మళ్ళీ. అంటే వాళ్ళు ఆ రకంగా అభ్యాసం చేసేసి ఎక్కువ శాతం నీటిలో ఉండగలుగుతారు. ప్రాణశక్తిని వాటి సంయమం ద్వారా ఉంచుకోగలుగుతారు అన్నమాట. ఆ శక్తి సామర్థ్యం కలుగుతుంది. కాబట్టి ప్రాణశక్తులు అందుకే తెలుసుకున్నామని దాన్ని బట్టి అభ్యాసం చేయడం ద్వారా మనకు అన్ని ప్రయోగాలు ఉన్నాయన్నమాట. ఆ రకంగా సంయమం చేస్తే ఇటువంటి శక్తి సామర్థ్యం కలుగుతుంది.
అవి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ ప్రాణం ఏ రకంగా పెట్టుకుంటే, అందుకే ఈ పంచ ప్రాణాల యొక్క శరీరం యొక్క తంత్రం మొత్తం తెలుసుకున్నప్పుడు మనకు అటువంటి ఎక్కడ ఏ రకంగా ఏది వాడుకోవాలి చెప్పి తెలుస్తుందన్నమాట. అంటే తర్వాత అవుతుంది ఈ భూతాలను పంచభూతంతో తయారు శరీరాన్ని ఎలా ఎక్కడ ఏ విధంగా ఉపయోగించుకోవాలి మనకు తెలుస్తుందన్నమాట. ఇది మనకు తెలియదు, సామాన్యంగా తెలుసు కాబట్టి సామాన్యంగా మనం ఇదే అనుకుంటున్నాం. అట్లా అటువంటి స్థితి యోగ్యత చాలా మందిలో రకరకాలుగా ఉన్నాయండి. అంటే శరీరాన్ని మనం ప్రయోగాలు తెలుసుకోవచ్చు, జ్ఞానపూర్వకంగా బుద్ధిపూర్వకంగా యథార్థంగా తెలుసుకొని మనం ప్రయోగం చేసుకోవచ్చు. జీ ఇంకా అండి అది చాలా ప్రాక్టీస్ చేసుకోవాలండి మనం. ఓకేనా, అభ్యాసం ద్వారా అన్ని సాధ్యం అవుతాయి. దీంట్లో ఒక చెప్పే నౌకాసనం ద్వారా మీకు నౌకాసనం ఒక 4 రోజులు చేయండి, మీరు కూడా నీళ్ళు తేలిపోతారు. అస్తు ఇంకా అండి. ధన్యవాదాలు మహోదయ. ఓకే అండి, అస్తు. సర్వేభ్యో నమః. ధన్యవాదాలు.